ఇక్కడికి వచ్చాను, సీట్స్ నాట్ అవైలబుల్ అనే ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఆర్ సీట్స్ అవైలబుల్ అనే ఈ కండిషన్ ఐ మీన్ ఈ మెథడ్ కి వస్తుంది. ఈ మెథడ్ లో కూడా రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది ఒక బూలియన్ కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అయితే మనకి ట్రూ అయితే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది, లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, కన్ఫర్మ్ బుకింగ్ అని చెప్పి దాని మెథడ్ కి వెళ్తుంది, అంటే ఈ మెథడ్ కి వెళ్తుంది. ఈ మెథడ్ కి వెళ్ళి మనం పంపించేవన్నీ బుక్ చేసుకొని ఇక్కడ మనం ఏమి ఇస్తామో అంటే ఏంటి, నాకు బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా, కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని ఏదో ఒకటి ఇచ్చామనుకోండి, ఆ మెసేజ్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇది బూలియన్ కాదు. సో మనకి ప్రింట్ చేసిన అంటే ఏం ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాం మనము, సక్సెస్ఫుల్ గా మనకి మనం ఇచ్చిన రైల్వే రిజర్వేషన్ బుకింగ్ అయింది అని చెప్పి మనం మెసేజ్ పంపించుకోవాలి అనుకుంటే ఆ మెసేజెస్ అన్నిటిని అక్కడ మనం పంపించుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి, ఎక్సెప్షన్స్ అన్నమాట. సర్వీస్ క్యాన్సిల్, సీట్స్ నాట్ అవైలబుల్, ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేయడానికి ట్రై క్యాచ్ ని యూజ్ చేస్తాము. అలాగే మనము త్రోస్ అనే 2 keywords ని కూడా యూజ్ చేస్తాము. సో వీటి గురించి అంతా అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం దేని గురించి చెప్పుకోవాలి, ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్స్ గురించి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమని, ఎక్సెప్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఎర్రర్స్ అనేవి ఎప్పుడు వస్తాయి. సో ఎక్సెప్షన్ అనేది ఎక్కువ మనకి వచ్చేదంటే రన్ టైమ్ లోనే వస్తుంది. ఎక్సెప్షన్ అనేది కంపైల్ టైంలో ఎక్సెప్షన్స్ అనేవి కంపల్సరీ రావు. ఎర్రర్స్ అనేవి కంపైల్ టైంలోనూ వస్తాయి, రన్ టైంలో కూడా సమ్ టైమ్స్. అంటే అన్ని పాసిబిలిటీస్ అన్ని కంపైల్ టైంలోనే ఎక్కువగా వస్తుంది. సమ్ టైమ్స్ రన్ టైంలో కూడా మేబీ ఎర్రర్స్ అనేవి వస్తాయి, కానీ ఎక్కువగా మనకి ఎక్సెప్షన్స్ మాత్రమే మనకి రన్ టైంలో వస్తాయి. ఎర్రర్స్ అంటే కంపైల్ టైంలోనే ఆల్మోస్ట్ వచ్చేస్తాయి, బట్ సమ్ టైమ్స్ మాత్రమే మనకి ఎక్సెప్షన్ ఐ మీన్ రన్ టైమ్ లో కూడా వస్తాయి. వీటిలో మనం చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని 2 ఉంటాయన్నమాట మళ్ళీ ఎక్సెప్షన్స్ లోనే. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి దేనికి సపోర్ట్ చేస్తాయి, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి దేనికి సపోర్ట్ చేస్తాయి అనే దాని గురించి మనం చెప్పుకోవాలి. సో అసలుకి చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఇది కూడా మనం చూసేసాం కదా. చెక్డ్ ఎక్సెప్షన్స్, సో త్రోస్ అనే కీవర్డ్ గురించి చెప్పుకుంటా, అవునా? ఇదంతా మనం చూసేసాం కదా. హలో, ఇద్దరు ఏం మాట్లాడరేంటి? హలో, చెప్పండి అత్తయ్య గారు. చెప్పేసాం కదా ఇది కూడా. నెక్స్ట్ అంటున్నాను, చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనం ఈ శ్రీకాంత్ మిస్ ఓకే, జస్ట్ అందుకునే ఆ ప్రోగ్రామ్ చెప్పాను. సో ఓకే, అవన్నీ మనకు కంప్లీట్ అయిపోయాయి కదా. ఇక్కడికి వచ్చాము, చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్. సో మనం ఎక్సెప్షన్స్ ఉన్నాయి అన్నాను, కానీ నేను చెప్పింది నేను ఏం చెప్పాను, 3 ఎక్సెప్షన్స్ చెప్పాను. అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్, ఇంకోటి నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో వీటి గురించే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఎక్సెప్షన్స్ మల్టిపుల్ ఉన్నాయండి అని చెప్పాను, కానీ దాని అవి ఏమేంటి అనేది నేను చెప్పలేదు అనమాట. ఇది లిస్ట్. సో ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటే ఎప్పుడు వస్తుంది, డిస్క్రిప్షన్ అన్నమాట. అరే స్టోర్ ఎక్సెప్షన్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి, క్లాస్ ఎక్సెప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్. మనకి ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయో చూడండి, అన్సపోర్టెడ్ ఆపరేషన్ ఎక్సెప్టెడ్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఎందుకు వస్తాయి, ఎప్పుడప్పుడు రీజన్స్ అన్నమాట. ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే తెలుసు, డివైడ్ బై 0 వల్ల వస్తుంది. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అంటే తెలుసు, ఇండెక్స్ అనేది మనకి మన లిమిట్, మనం ఇచ్చిన ఇండెక్స్ పొజిషన్స్ లో కాకుండా మనం ఎక్కువ కానీ లేదా మైనస్ లో కానీ వెళ్ళామంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో మనకు తెలుసు. అరే స్టోర్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, అసైన్మెంట్ టు ఎన్ అరే ఎలిమెంట్ ఆఫ్ ఇన్కంపాటబుల్ టైప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను, ఒక అరేని క్రియేట్ చేశాను. అరేని ఎలా క్రియేట్ చేశాను, అరే అనేది నా సో అంటే ఇంట్ ఐ మీన్ సారీ, సో ఇంటర్ తెచ్చి ఫ్లోట్ వాల్యూస్ వేస్తే వస్తుందా? అట్లానేం కాదు, ఫ్లోట్ వాల్యూస్ కానివ్వండి ఏదైనా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అరే ఈక్వల్ టు ఇక్కడ న్యూ ఇంట్, ఇక్కడ నేను సైజ్ ఇచ్చే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఏదైనా స్ట్రింగ్ పాస్ చేయడం కానివ్వండి,
ఐ మీన్ Mhm. నాకు ఐడియా ఉండదు Okay. అనుకోండి, ఇంటీజర్ అన్నప్పుడు ఇంటీజర్ అరే క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ ఇవ్వాల్సింది నేను ఏంటి, ఒకవేళ నేను ఇక్కడ ఫ్లోట్ తీసుకున్నా Size. కానీ, నేను అరే ఫ్లోట్ అయ్యున్నా కానీ, ఇక్కడ నేను ఇవ్వాల్సింది సైజ్ అన్నప్పుడు కంపల్సరీ ఇంటీజర్ లోనే ఉండాలి కదా నా సైజ్ అనేది. Yeah, yeah. నేను ఒకవేళ Mm. అరే క్రియేట్ చేసింది ఫ్లోట్ అయినా స్ట్రింగ్ అని ఏదైనా అవ్వనివ్వండి, ఎనీథింగ్ నాకు దీంతో అనవసరం. నాకు ఇక్కడ సైజ్ అనేది మాత్రం కంపల్సరీ ఇంటీజర్ లో ఉండాలి. బట్ నేను ఏం చేస్తాను, దాన్ని ఫ్లోట్ లో ఇవ్వడం కానీ, స్ట్రింగ్ వాల్యూని పాస్ చేయడం కానీ, అలాంటప్పుడు మనం నాకు ఏమవుతుంది, అరే స్టోర్ ఎక్సెప్షన్ అంటే నాకు అసైన్ చేయడంలో నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట, ఎంత ఇన్కంపాటబుల్ టైప్స్ లో. సో నాకు అలాంటప్పుడు నాకేంటి, టైప్ వల్ల ప్రాబ్లం కదా నాకు. సో అలాంటప్పుడు నాకు అరే స్టోర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇన్వాలిడ్ క్యాస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లాసెస్ ని చేసాము, దానికి సబ్ క్లాసెస్ ని అసైన్ చేసాము. ఐ మీన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని అప్లై చేసి మనం సూపర్ క్లాస్ సబ్ క్లాసెస్ ని అసైన్ చేసుకొని మనం చేస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే, అది నాకు ఐ మీన్ నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని అప్లై చేసేటప్పుడు ఎలా చేస్తాను, క్లాస్ అని చెప్పి నేను ఏదో ఒక క్లాస్ నేమ్ ఇచ్చి ఎక్స్టెన్స్ అని చెప్పి నేను ఎక్స్టెన్స్ బి అనే క్లాస్ ని నేను ఇవ్వచ్చు. అట్లాంటప్పుడు నేను బి అనే క్లాస్ ని బి అనే క్లాస్ నాకు అసలు దగ్గర లేదు, కానీ దాన్ని నేను ఎక్స్టెండ్ చేశాను. లేదా సమ్ టైమ్స్ నాకు ఈ బి అనే క్లాస్ ఈ ప్యాకేజ్ లో లేదు, డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉంది, బట్ నేను ఇక్కడ అసైన్ చేశాను. ప్యాకేజ్ నేమ్ తో నేను ఎక్స్టెండ్ చేయకుండా డైరెక్ట్ గా బి అని ఎక్స్టెండ్ చేసేసాను. సమ్ టైమ్స్ సమ్ రీజన్స్ అనమాట. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు క్లాసెస్ వైజ్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్, ఒక మెథడ్ ని క్రియేట్ చేసాం మనము. ఓకే, నేను ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను, నా మెథడ్ నేమ్ ఏంటి ఇంట్ అని చెప్పి ఏ అనేది నా మెథడ్ నేమ్. ఇక్కడ నేను పంపించాల్సిన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి నాకు ఇక్కడేమో నేను మెథడ్ అని చెప్పి ఏ అని క్రియేట్ చేశాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎక్కడైతే నేను మెథడ్ ని కాల్ చేస్తానో అక్కడ నేను ఏం చేయాలి, ఏ అని చెప్పి ఏ ఆఫ్ అని చెప్పి సింగిల్ వాల్యూ, అది కూడా ఇంటీజర్ వాల్యూ. ఎందుకని ఇక్కడ నేను మెథడ్ ని క్రియేట్ చేసింది అలాగా. సో ఇంటీజర్ వాల్యూ నేను 4 అనేది ఏదో సంథింగ్ నేను పంపించాలి. బట్ నేను ఏం చేశాను, 4,5 అని చెప్పి నేను పంపించాను. అంటే ఏంటి, ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్స్ కదా. ఇక్కడేమో 2 ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేస్తున్నాను, ఇక్కడేమో సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను. సో అలాంటప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి టైమ్స్ లో నాకు ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఇల్లీగల్ మానిటర్ స్టేట్ ఎక్సెప్షన్ అంటే ఇల్లీగల్ మానిటర్ ఆపరేషన్ అంటే వెయిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్స్ అనేవి, మన థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా? కాలేదు కదా. సో దాంట్లోకి ఎట్లా వస్తాయి థ్రెడ్స్ అంటే ఏంటి, ఇంతకు ముందు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎలా థ్రెడ్స్ అనేవి ఎలా ఉండేవంటే సింగిల్ థ్రెడ్ కాల్ అయ్యాను అనమాట. థ్రెడ్స్ లోకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకుంటాం, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. వాకీ టాకీస్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు పోలీసుల దగ్గర ఎక్కువగా ఉండేవి. సో వాకీ టాకీస్ లో మనకి ఆల్రెడీ మనం మూవీస్ లో అంతా చూసుంటాము, ఎలా ఏదన్నా ఒకరు ఫస్ట్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్ సైడ్ నుంచి సెకండ్ పర్సన్ అనేవాడు ఏం మాట్లాడు, ఫస్ట్ పర్సన్ అనేవాడు ఏం చేస్తాడు, ఓవర్ అంటే కంప్లీట్ అయిపోయింది నాది అని తర్వాత మాత్రమే సెకండ్ పర్సన్ అనేవాడు తను కంటిన్యూ అవుతాడు. అప్పటి వరకు సెకండ్ పర్సన్ అనేవాడు కామ్ గా వింటూ ఉంటాడు. బట్ ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, ఎట్ ఎ టైం మీరు మాట్లాడుతున్నారు, ఎట్ ఎ టైం మాట్లాడొచ్చు. సో ప్రాబ్లం ఉండదు. అంటే థ్రెడ్స్ కొంచెం అవన్నీ మనకి మెసేజ్ అనేది క్లమ్జీ అయిపోతుంది, బట్ మాట్లాడొచ్చు. అలాగే మెసేజెస్ అనేవి ఇప్పుడు నేను ఒక ఫోన్ లో నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఎట్ ఏ టైం ఇంకొకరు నాకు కాల్ చేయొచ్చు, అంటే రిక్వెస్ట్ పెట్టొచ్చు, నేను వాళ్ళ కాల్ కూడా లిఫ్ట్ చేయగలను, వాళ్ళతో కూడా మాట్లాడగలను. కాన్ఫరెన్స్ కాల్స్ అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. సో అంటే ఒకే ఒక రిక్వెస్ట్, ఒక వస్తువు ఉంటే మనము మల్టిపుల్ మెంబర్స్ ఎట్ ఏ టైం మనకి రిక్వెస్ట్లు అనేవి పెట్టచ్చు. కానీ ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే సింగిల్ థ్రెడ్ ఉండేది అనమాట. సింగిల్ థ్రెడ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఎట్ ఏ టైం ఏదైనా ఒకటే వర్క్ చేస్తుంది. సో ఏంటి, ఇంతకు ముందు రోజుల్లో ఇలా మనం ఒక మెసేజ్ ని మనం పాస్ చేస్తున్నాము అంటే మళ్ళీ మనకి అసలుకి మనం మాట్లాడుతున్నాం అంటే ఇంకొకరు సేమ్ రిక్వెస్ట్ పెట్టారు అంటే మనకి అది వాళ్ళకి ఆ రిక్వెస్ట్ అనేది వెయిటింగ్ లో ఉంటుంది అనమాట. ఈ రిక్వెస్ట్ అనేది వెయిటింగ్ లో ఉంటుంది. ఎప్పటి వరకు, ఈ రిక్వెస్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పటి వరకు ఈ రిక్వెస్ట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. ఇలా ఎంతమంది రిక్వెస్ట్లు పెట్టినా సరే అవన్నీ ఎలా వెయిటింగ్ లో ఉంటాయి, ఫస్ట్ ఇది రిక్వెస్ట్ పెట్టింది అనుకోండి, ఫస్ట్ ఇది నెక్స్ట్ అంటే ఒక క్యూలో ఆర్డర్ లో రిక్వెస్ట్ అన్ని వెయిటింగ్ లో ఉంటాయి అన్నమాట.
బట్ ఇప్పుడు అలా కాదు. ఏదైనా మనం ఒకటి ఉంటే మనం మల్టిపుల్ మెంబర్స్ ని ఎట్ ఎ టైమ్ రిక్వెస్ట్ పెడితే అందరికీ ఎట్ ఎ టైమ్ రెస్పాన్స్ కూడా ఇస్తుంది. సేమ్ రెస్పాన్స్ కాకుండా డిఫరెంట్ రెస్పాన్సెస్ అయినా సరే దానికి అంటే అట్లా వర్క్ చేయగలదు. మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ థ్రెడ్స్ కి సింగిల్ థ్రెడ్ కి తేడా అన్నమాట. సో అలాంటి టైంలో ఇక్కడ ఏమంటున్నాడు, ఇల్లీగల్ మానిటర్ స్టేట్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, వెయిటింగ్ ఐ మీన్ వెయిట్ చేయడం కానీ సమ్ టైమ్స్ అన్లాక్ అయిపోతాయి థ్రెడ్స్. ఎందుకని మనం ఇప్పుడే చెప్పుకున్నాము, మల్టిపుల్ థ్రెడ్స్ కాలైనప్పుడు వెయిట్ లో ఇప్పుడు ఈ రెస్పాండ్ ఇంతకు ముందు సింగిల్ థ్రెడ్ కాలైనప్పుడు ఈ రెస్పాండ్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇంకొక థ్రెడ్ అనేది వెయిట్ చేస్తూ ఉండేది. ఈ రెస్పాన్స్ నాకు కంప్లీట్ అవ్వాలి అంటే కంపల్సరీ నాకు ఇక్కడ ఎటువంటి ఎక్సెప్షన్ అనేది రాకూడదు. బట్ సమ్ రీజన్స్ వల్ల ఇక్కడ నాకు ఒక ఎక్సెప్షన్ అనేది వచ్చింది. ఆ ఎక్సెప్షన్ వస్తే ఏమవుతుంది, ఆ ఎక్సెప్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఇది కంప్లీట్ అవ్వదు. ఏంటి, ఈ ఎక్సెప్షన్ కంప్లీట్ అయ్యే వరకు నాకు ఈ రెస్పాన్స్ అనేది నాకు కంప్లీట్ అవ్వదు. ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు ఇది వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుంది. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, ఇది నాకు ఎక్సెప్షన్ అనేది మాడిఫై అవ్వాలి. బట్ ఎక్సెప్షన్ అనేది ఎప్పటికీ నాకు సమ్ ఏదో వాల్యూస్ కావాలి, ఏబి వాల్యూస్ కావాలండి. ఈ ఏబి వాల్యూస్ అనేవి ఈ థ్రెడ్ లో నేను పంపిస్తున్నాను, ఇక్కడ ఉంటాయి. అంటే నాకు ఇది కంప్లీట్ అయితేనే నాకు ఏబి వాల్యూస్ అనేవి వస్తాయి. ఇది కంప్లీట్ అవ్వదు. ఎందుకని, ఇది నాకు ముందు అసలు రిక్వెస్ట్ పెట్టింది కానీ నాకు నేను వర్క్ చేయట్లేదు. సో ఈ థ్రెడ్ కి నాకు కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ నాకు ఏబి వాల్యూస్ కావాలి. నాకు ఇది ఎప్పటికీ రాదు, అలాగే ఇది ఎప్పటికీ ఇంకా కంప్లీట్ అవ్వదు. అలాంటప్పుడు ఏమవుతుంది, థ్రెడ్ అనేది అన్లాక్ అయిపోతుంది అనమాట. సమ్ టైమ్ వెయిట్ చేస్తాయి, ఇంకా ఆ థ్రెడ్స్ ఇంకా వర్క్ చేయవు, ఇంకా అంతే అలాగే ఉండిపోతాయి. సో వాటిలన్నిటిని మనం ఏమంటాం, అన్లాక్ థ్రెడ్స్ అని అలాంటప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడెప్పుడు వస్తాయి. నల్ పాయింటర్ అంటే మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఐ మీన్ నల్ రెఫరెన్స్ అనేది మనం సెండ్ చేస్తూ ఉంటే, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే మనం స్ట్రింగ్ లోది న్యూమరిక్ ని స్ట్రింగ్ గా మనము డిఫరెంట్ గా కన్వర్ట్ చేసుకునేటప్పుడు నల్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనేది ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ ఇంకా కావాలి అంటే రీజన్ ఉంటుంది, మీకు అది చదవండి ఒకసారి అర్థమవుతుంది, లేకపోతే అడగండి. ఓకేనా. ఓకే, చెక్డ్ ఎక్సెప్షన్స్ అన్నాము. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, మెయిన్ గా మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ లో వచ్చేది ఏంటంటే క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము, ఒక క్లాస్ ఇస్తాము, ఒక నేమ్ ఇస్తాము, బట్ మనం రన్ చేసేటప్పుడు ఇంకొక నేమ్ తో రన్ చేయాలని చూస్తాము. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. నా దగ్గర బి అనే క్లాస్ లేదు, బట్ నేను ఎక్స్టెండ్ చేయాలని ట్రై చేశాను, అప్పుడు నా క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. అలా మన క్లాస్ అనేది క్లాస్ మీద డిపెండ్ అయ్యి, అంటే ఆ క్లాస్ నుండి మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, దాన్ని రన్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్సెప్షన్స్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు కానివ్వండి, నాకు ఆ క్లాస్ లేకుండా ఆ క్లాస్ తో నేను వర్క్ చేయాలని చూసినప్పుడు నాకు క్లాస్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, క్లోన్ నాట్ సపోర్టెడ్ ఎక్సెప్షన్ అంటే క్లోన్ అనేది ఏంటి, క్లోన్ అంటే ఏం చేస్తుంది, కాపీ చేస్తుంది అనుకుంటా సేమ్. క్లోనింగ్ అంటే ఆల్రెడీ ఒక క్లాస్ ని సేమ్ క్లాస్ గా తీసుకుంటే సంథింగ్ ఉందండి. ఓకే, అంటే ఏం చేస్తుంది అంటే సమ్ టైమ్స్ మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అవునా, ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి మనము ఆబ్జెక్ట్స్ అనేవి ఎట్లా క్రియేట్ చేస్తాము, ఏదైనా ఒక క్లాస్ కి మనము ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి మనము ఆ క్లాసెస్ ని కాల్ అయ్యి ఆ క్లాస్ కి మళ్ళీ మనం ఇంటర్ఫేసెస్ ని మళ్ళీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. అలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు మనము అంటే ఒక క్లాస్ కి నేను ఏదైనా ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ కి నేను ఇంకొక క్లాస్ ని ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అంటే నేను ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను. అలాగే ఒక క్లాస్ కి నేను ఏదైనా ఇంటర్ఫేస్ ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాను. బట్ నేను ఏం చేశాను, ఇంప్లిమెంట్స్ అనేది రాయలేదు, ఇక్కడ కూడా ఎక్స్టెండ్స్ అన్నాను, బట్ ఎక్స్టెండ్స్ అనలేదు, ఇక్కడ ఇంప్లిమెంట్స్ అన్నాను. అలాంటి టైంలో అంటే నేను ఇంటర్ఫేసెస్ కి ఇంప్లిమెంట్స్ అనేది, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి కానీ క్లాసెస్ కి కానీ ఎక్స్టెన్స్ అని ఆ కీవర్డ్స్ ఉంటాయి చూడండి, వాటి వల్ల అలా ఇంప్లిమెంటేషన్స్ లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు నేను ఇంటర్ఫేసెస్ ని కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ని కానీ క్లాసెస్ ని కానీ నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు నాకు సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఇల్లీగల్ యాక్సెస్ ఎక్సెప్షన్ అంటే యాక్సెస్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్, ఇన్స్టాన్షియేషన్ ఎక్సెప్షన్,
ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, మెయిన్ గా వచ్చే చెప్తున్నాను. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, నేను ఒక థ్రెడ్ ని కాల్ చేశాను, థ్రెడ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఒక థ్రెడ్ ని కాల్ చేసినప్పుడు నాకు ఇంటరప్షన్ వచ్చింది. అంటే ఈ థ్రెడ్ ని నేను కాల్ చేశాను, ఇంటరప్షన్ అంటే ఈ థ్రెడ్ అనేది నాకు కాల్ అవ్వడంలో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే నాకు సమ్ వాల్యూస్, సమ్ రిసోర్స్ కావాలి, కానీ నా రిసోర్స్ అనేవి నా దగ్గర లేదు. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ థ్రెడ్ అనేది ఇంటరప్టెడ్, అంటే దీని ఇంతే కరప్ట్ అయిపోతుంది. ఇంతే ఈ థ్రెడ్ అనేది ఇలాగే ఉంటుంది, ఇంటరప్షన్ ఉంది. సో అక్కడే ఇంకా ఇలాగే వెయిటింగ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా నాకు రిసోర్స్ వస్తుంది, రిసోర్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనకి ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో సో నో సచ్ ఫీల్డ్ ఎక్సెప్షన్ అంటే సమ్ టైమ్స్ మనం ఏం చేస్తూ ఉంటాము, వేరియబుల్స్ ని కానివ్వండి మెథడ్స్ లో క్రియేట్ చేస్తాం. మెథడ్స్ లోనే కాదు, ఒకవేళ మనం ఆ వేరియబుల్ ని క్రియేట్ చేయకుండానే ఆ వేరియబుల్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాము అలాంటప్పుడు. లేదా ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక మెథడ్ లో మనము క్రియేట్ చేస్తాం ఒక వేరియబుల్ ని. చెప్పండి. హలో హర్ష గారు చెప్పండి. చెప్పండి ఏంటి? ఏం లేదండి. సో ఎక్కువగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మెథడ్స్ లో కానివ్వండి, ఏదైనా లూప్స్ లో కానివ్వండి, మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాము. బట్ మనం మెథడ్ లోపల కానీ లూప్స్ లోపల కానీ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తే మనకి ఆ స్కోప్ ఎంత వరకు ఉంటుంది ఆ మెథడ్ లోపల, లేదా ఎంత వరకు ఉంటుంది అంటే ఆ లూప్ లోపల వరకు ఉంటుంది. బట్ మనం దాన్ని ఏం చేస్తాము, బయటకు వచ్చి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అలాంటప్పుడు మనకి యాక్సెసిబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సమ్ టైమ్స్ మనకి ఎక్కువగా వచ్చేది నో సచ్ ఫీల్డ్, అంటే మనం ఆ ఫీల్డ్స్ లేకుండా ఆ వేరియబుల్ లేకుండానే మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే నో సచ్ ఫీల్డ్ అనే ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, నో సచ్ మెథడ్ ఎక్సెప్షన్ అంటే ఈ మెథడ్స్ అనేవి మన దగ్గర లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజెస్ డిఫరెంట్ అనుకోండి, డిఫరెంట్ ప్యాకేజెస్. సో ఆ ప్యాకేజ్ లో ఉన్న మెథడ్ ని మీరు ఈ ప్యాకేజ్ లో ఏమనుకున్నారు, డైరెక్ట్ గా అదే ఆ ప్యాకేజ్ నేమ్ తో మనం ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకుంటే నో ప్రాబ్లం. డైరెక్ట్ గా మీరు ఇక్కడ యూజ్ చేయాలి అనుకున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్యాకేజ్ లో ఉంది కదా, సో ఈ ప్యాకేజ్ లో లేదు కాబట్టి ఈ క్లాస్ లో మనకి ఏమొస్తుంది, నో సచ్ మెథడ్. ఆ మెథడ్ అనేది మనకి ఎక్కడా లేదు ఇక్కడ వరకు. సో అది ఎంత వరకు చెక్ చేస్తుంది, ఆ సేమ్ ప్యాకేజ్ వరకు చెక్ చేస్తుంది. ఈ ప్యాకేజ్ లో లేదు కాబట్టి నో సచ్ మెథడ్ అని చెప్పి మనకి ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్ ఏమేమి వస్తాయి ఏంటి అంటే, మనకి ఇవన్నీ ఎక్సెప్షన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మనకి ట్రై క్యాచ్ రాసుకోవాలి అని చెప్పాము, బట్ సమ్ వీటికి కూడా మనకి ఉంటాయి కదా. అంటే ప్రతిదానికి మనం ఏదైనా రాస్తున్నాము అంటే సమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సమ్ ఎలా రాయాలి, మనము ఎలా రాయకూడదు అని కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. సో మనం రూల్స్ చెప్పుకుందాం ఇప్పుడు. ప్రెజెంట్ ట్రై క్యాచ్ గురించి మనం కంప్లీట్ గా చెప్పుకున్నాం. సో రూల్స్ చెప్పుకున్నాం, అసలు ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, కొన్ని వ్యాలిడ్ కొన్ని ఇన్వాలిడ్, ఎలా వ్యాలిడ్ ఎలా ఇన్వాలిడ్. మీరు ఇక్కడ వ్యాలిడ్ ఇన్వాలిడ్ వాటి గురించి చూడకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ట్రై నేను క్యాచ్ రాశాను, సో ఇది వ్యాలిడా కాదా, జస్ట్ వాటి గురించి మీరు మర్చిపోండి, అక్కడ ఉన్న వాటి గురించి. సో మనం చెప్పుకునే దాన్ని బట్టి మీకు అర్థమైంది, అంటే మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో నేను ఒక ట్రై రాశాను, ఒక క్యాచ్ రాశాను. ట్రై రాసినప్పుడు నేను కంపల్సరీ క్యాచ్ రాయాలా అని రూల్ ఉందా? సో ఓకే, దాని గురించి వదిలేయండి. ఒక ట్రై బ్లాక్ రాశాను, నేను అక్కడ ఏదైనా ఎక్సెప్షన్ వస్తే నేను క్యాచ్ చేయడానికని ఒక క్యాచ్ బ్లాక్ రాస్తున్నాను, నా క్యాచ్ ఎక్సెప్షన్ అనే క్యాచ్ బ్లాక్ రాసుకున్నాను. సో ఓకే, ఇది వ్యాలిడ్ నాకు. అంటే ట్రై క్యాచ్ యొక్క సింటాక్స్ ఇదే కాబట్టి సో నాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఒక ట్రై రాశాను, క్యాచ్ రాశాను, అట్ సేమ్ టైం ఫైనల్లీ బ్లాక్ రాశాను. సో నాకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందా, వ్యాలిడా ఇన్వాలిడా? సో వ్యాలిడ్. ఎందుకని వ్యాలిడ్ అంటున్నాను, ఒక ట్రై క్యాచ్ అనేది కామన్ గా రాస్తాము, ఫైనల్లీ అనేది ఆ రెండు రాసినప్పుడు కూడా నేను ఫైనల్లీ బ్లాక్ ని రాసుకోవచ్చు. ఫైనల్లీ వాళ్ళ యూజ్ ఏంటి, నాకు ఎక్సెప్షన్ ట్రై బ్లాక్ లో ఉండే కోడ్ లో ఎక్సెప్షన్ వస్తేనే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్షన్ రాకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఫైనల్లీ అనేది నాకు ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఎక్సెప్షన్ తో నాకు పని లేదు, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఫైనల్లీ బ్లాక్ లో ఉండేది కామన్ గా ప్రింట్ అవుతుంది. సో నేను ఫైనల్లీలో ఏం రాసుకుంటాను, నాకు ఎక్సెప్షన్ తో పని లేకుండా, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ నాకు ఏదైతే కోడ్ నేను ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నానో, ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నానో ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఫైనల్లీ బ్లాక్ లో నేను రాసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వ్యాలిడ్. ఇక్కడికి వచ్చాను, సారీ,
ట్రై ఫైనల్లీ నేను తీసుకున్నాను. ఏం చేశాను ఇక్కడ క్యాచ్ బ్లాక్ అనేది రాయలేదు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, వితౌట్ క్యాచ్ బ్లాక్ ఒక ట్రై బ్లాక్ ని రాయొచ్చా రాయకూడదా అంటే మనం రాయొచ్చు. ఎందుకని రాయొచ్చు అంటున్నాము, నాకు ట్రైలో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్యాచ్ బ్లాక్ అనేది కాల్ అవుతుంది, నేను కాల్ చేస్తాను. బట్ నాకు ట్రైలో ఎక్సెప్షన్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. బట్ నేను ఏం రాయట్లేదు. ఫైనల్లీ బ్లాక్ లో ఆ మెసేజ్ అనేది ఏంటి, క్యాష్ బ్లాక్ లో ఏదైతే నేను రాసుకుంటానో అది దాన్ని నేను ఫైనల్లీలో రాసుకుంటాను. అప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, సో నేను వితౌట్ క్యాష్ బ్లాక్ ఒక ట్రై బ్లాక్ ని రాయొచ్చు, ఫైనల్లీ రాసుకున్నాను కాబట్టి. ఓకే, వితౌట్ ట్రై బ్లాక్ అంటే ఒక ట్రై బ్లాక్ ని రాయకుండా నేను ఒక క్యాష్ బ్లాక్ ని రాయొచ్చా అంటే రాయకూడదు. ఎందుకని వితౌట్ ట్రై బ్లాక్ రాయకూడదు, క్యాష్ బ్లాక్ అనేది ట్రై బ్లాక్ ఐ మీన్ కాల్ అవ్వకుండా క్యాచ్ అనేది కాల్ అవ్వదు. క్యాష్ బ్లాక్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది, ఒక ట్రై బ్లాక్ కాల్ అయితే దాంట్లో ఏమైనా ఎక్సెప్షన్స్ అంటే నాకు సమ్ టైమ్స్ ఇది ఇక్కడ నాకు ఈ లైన్ లో ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి ఏ క్యాష్ బ్లాక్ కాల్ అవ్వాలి అనేది కాల్ అయ్యి క్యాష్ బ్లాక్ అనేది కాల్ అవుతుంది. అంతేకాని నాకు ట్రై బ్లాక్ లేకుండా ఒక క్యాష్ బ్లాక్ అనేది అస్సలు ఎగ్జిక్యూటే అవ్వదు. ఒక ట్రై లేకుండా క్యాచ్ రాసుకొని నేను ఎగ్జిక్యూట్ అన్నప్పుడు ఏం చేస్తాను, ట్రై కాల్ అయితే ట్రైలో నాకు ఎక్సెప్షన్ వస్తేనే క్యాష్ బ్లాక్ అనేది కాల్ అవుతుంది. ఒక ట్రై బ్లాకే లేదు, ఇంకా క్యాష్ బ్లాక్ అనేది వేస్ట్ కదా. సో వితౌట్ ట్రై బ్లాక్ నేను ఒక క్యాష్ బ్లాక్ ని రాయకూడదు, రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి నెక్స్ట్ లైన్కి వచ్చాను. ఏం చేస్తున్నాను, ఇక్కడ ట్రై బ్లాక్ రాశాను, మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ ని రాసుకున్నాను. సో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ గురించి. ఏమని, ఒక ట్రై బ్లాక్ రాయొచ్చు, దానికి మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ రాయొచ్చు. సో ఏంటి, ఒక ట్రై బ్లాక్ మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు ఎక్సెప్షన్ అనేది అన్నిటికీ సూపర్ క్లాస్ కాబట్టి కంపల్సరీ ఎక్సెప్షన్ అనే క్యాష్ బ్లాక్ లో ఒక క్యాష్ బ్లాక్ లో ఎక్సెప్షన్ అని చెప్పి నేను క్రియేట్ చేస్తుంటే ఆ క్యాష్ బ్లాక్ ని నేను కంపల్సరీ లాస్ట్ అన్ని క్యాష్ బ్లాక్స్ కి లాస్ట్ లోనే రాయాలి. సో ఫస్ట్ నేను రాయకూడదు. ఫస్ట్ రాస్తే ప్రాబ్లం ఏంటి అని కూడా చెప్పాను. ఏంటి ఫస్ట్ రాస్తే ప్రాబ్లం, నాకు ప్రతిసారి కూడా ట్రై బ్లాక్ లో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చింది అంటే నాకు ఎలా చెక్ చేస్తుంది, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది. ఎక్సెప్షన్ రాగానే క్యాష్ బ్లాక్స్ వస్తుంది, క్యాష్ బ్లాక్ ఫస్ట్ ఈ క్యాష్ బ్లాక్ వస్తుంది, ఈ క్యాష్ బ్లాక్ వస్తే ఇక్కడ చెక్ చేస్తుంది అంటే నాకు వచ్చిన ఎక్సెప్షన్ అనేది ఇక్కడ మనం రాసిన క్యాష్ బ్లాక్ కి సరిపోతుందా. ఒకవేళ నాకు ఇక్కడ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది, ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది దాని గురించి రాస్తున్నాం ఈ క్యాష్ బ్లాక్. ఓకే, చెక్ చేసింది క్యాష్ బ్లాక్ కి నేను అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చింది, సో నాకు ఇక్కడేమో ఈ క్యాష్ బ్లాక్ అరే అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో చెక్ చేస్తుంది ఈ క్యాష్ బ్లాక్ అనేది నాకు వచ్చిన ఎక్సెప్షన్స్ కి సరిపోతే ఈ క్యాష్ బ్లాక్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ నాకు అది ఈక్వల్ కాలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ క్యాష్ బ్లాక్ కి వస్తుంది. ఇలా అంటే ఫస్ట్ క్యాచ్ బై క్యాచ్ అంటే ఫస్ట్ క్యాచ్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ కి వస్తుంది. నాకు ఈ ఎక్సెప్షన్ అనే క్యాష్ బ్లాక్ ని నేను పైన రాయడం వల్ల ఫస్టే రాయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్, ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చినా కానీ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేయగలదు. సో ఇది ఎందుకని, ఇది సూపర్ క్లాస్ కాబట్టి ఏమవుతుంది, నాకు కింద నేను అర్థమెటిక్ ఎక్సెప్షన్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కి క్యాష్ బ్లాక్స్ రాసుకున్నాను. బట్ నేను ఎక్సెప్షన్ అనే దాన్ని పైన పెట్టాను, ఫస్ట్ ఎక్సెప్షన్ అనే క్యాష్ బ్లాక్ ని పెట్టాను పైన. దానివల్ల ఏమవుతుంది, నేను కిందంతా రాసుకున్నాను ఏమని, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కింద అన్ని రాసుకున్నాను. సో యూజ్ ఏం లేదు. ఎందుకని యూజ్ లేదు అంటే, లైన్ బై లైన్ వచ్చినప్పుడు నాకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చినా ఇది క్యాచ్ చేసేస్తుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చినా ఇది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ క్యాచ్ బ్లాక్ ఎందుకు వస్తుంది, రాదు. అంటే నాకు ఇంకెప్పటికీ కూడా నెక్స్ట్ క్యాచ్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో నాకు అట్లాంటప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ క్యాష్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవునప్పుడు నాకు కంపల్సరిగా నాకు వేస్ట్ రాసుకోవడం మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్. సో దాని వల్ల మనకి అందుకని దాని రీజన్ వల్ల మనం ఏం చేస్తాం, ఎక్సెప్షన్ అనే దాన్ని లాస్ట్ రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ క్యాష్ బ్లాక్ ని చెక్ చేస్తుంది నాకు వచ్చిన ఎక్సెప్షన్ కి ఇది ఏమన్నా ఈక్వల్ అవుతుందా. ఒకవేళ కాలేదు అనుకోండి, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది కూడా కాలేదు అనుకోండి, లాస్ట్ లో రాసుంటాం కదా. ఈ క్యాష్ బ్లాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే నేను రాసిన ఎక్సెప్షన్స్ లో ఏమీ రాకపోతే అప్పుడు నాకు లాస్ట్ ఇక్కడికి వచ్చి ఈ ఎక్సెప్షన్ అనేది కాల్ అవుతుంది. అప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇది క్యాచ్ చేస్తుంది కాబట్టి ఈ క్యాష్ బ్లాక్ అనేది క్యాచ్ చేసి నాకు మెసేజ్ అనేది చూపిస్తుంది. సో మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ రాసినప్పుడు కంపల్సరీగా నేను ఏం చేయాలి,
ఎక్సెప్షన్ అనే క్యాచ్ బ్లాక్ ని నేను లాస్ట్ లోనే రాసుకోవాలి. అలాగే మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాసినప్పుడు కూడా నేను ఫైనల్లీ బ్లాక్ ని రాసుకోవచ్చు. ఫైనల్లీ బ్లాక్ కి క్యాచ్ బ్లాక్స్ కి వాటిలన్నిటికీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. క్యాచ్ బ్లాక్స్ మల్టిపుల్ రాస్తే ఫైనల్లీ రాయొచ్చు, మల్టిపుల్ రాయకపోతే ఫైనల్ రాయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. నేను ఏం చెప్పాను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఏమని ట్రై బ్లాక్ రాస్తేనే క్యాచ్ బ్లాక్స్ అనేవి ఉండాలి. మనం నేను ఎక్కడ చెప్పినా కానీ ఒక ట్రై బ్లాక్ గురించి చెప్పాను, మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ గురించి చెప్పాను, కానీ నేను మల్టిపుల్ ట్రై బ్లాక్స్ అనే దాని గురించి యూజ్ చేయలేదు. సో అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా ఒకే ఒక ట్రై బ్లాక్ రాయాలి, దీనికి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాసుకోవచ్చు. అలాగే సేమ్ ఒకే ఒక ఫైనల్లీ బ్లాక్ అనేది ఉంటుంది, అంతేకాని మల్టిపుల్ ఫైనల్లీ బ్లాక్స్ అనేవి ఉండవు. నాకు ఒక ట్రై బ్లాక్ రాస్తున్నాను అంటే ట్రై క్యాచ్లు ఒకటే ఒక ఫైనల్లీ బ్లాక్ రాయాలి, మల్టిపుల్ ఫైనల్లీ బ్లాక్స్ అనేవి ఉండవు. ఓన్లీ సింగిల్ ఫైనల్లీ బ్లాక్ అనేది రాయాలి. మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ రాస్తున్నాను, సో సేమ్ మల్టిపుల్ ఫైనల్లీ బ్లాక్స్ రాయొచ్చా అంటే రాయకూడదు. క్యాచ్ బ్లాక్స్ అనేవి డిఫరెంట్, ఎందుకని ఇవి క్యాచ్ చేస్తాయి. ఏ ఎక్సెప్షన్ వస్తే ఆ క్యాచ్ బ్లాక్ అనేది క్యాచ్ చేస్తుంది. సో నేను మల్టిపుల్ రాస్తున్నా నాకు ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఏంటి ఫైనల్లీ అంటే నాకు ఈ ఫైనల్లీ అంటే ఫైనలీలో బ్లాక్ లో ఉండేది కంపల్సరీ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నప్పుడు నేను ఒక ఫైనల్లీ రాస్తే అంతా కోడ్ సరిపోతుంది కదా, మల్టిపుల్ ఫైనల్లీ బ్లాక్స్ రాసుకోవాల్సిన అవసరం ఏంది. సో నేను ఎట్ ఎ టైమ్ సింగిల్ ఫైనల్లీ బ్లాక్ ని మాత్రమే రాయాలి, మల్టిపుల్ ఫైనల్లీ బ్లాక్స్ ని నేను రాయకూడదు. సో అది దాని ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక క్లాస్ ని తీసుకున్నాను, ఏ ఎక్సెప్షన్ అనే క్లాస్ ని తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ అనేది ఏంటి, నాకు సూపర్ క్లాస్, సో ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, B1 ఎక్సెప్షన్ అనేది B2 ఎక్సెప్షన్ అనే దానికి, దీనికి ఎక్స్టెండ్స్ ఏ ఎక్సెప్షన్ అనే దాన్ని, ఇక్కడ ఎక్స్టెండ్స్ ఏ ఎక్సెప్షన్ అనే దాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో నేను ఎక్స్టెండ్ ఎలా చేస్తున్నాను చూడండి. సో నేను క్యాచ్ బ్లాక్స్ నేను సూపర్ క్లాస్ ఏది, ఇక్కడ నాకు ఎక్సెప్షన్ అనేది అన్నిటికీ సూపర్ క్లాస్, బట్ B1 ఎక్సెప్షన్ కి B2 ఎక్సెప్షన్ కి నాకు సూపర్ క్లాస్ ఏమవుతుంది, ఏ ఎక్సెప్షన్ అనేది ఏమవుతుంది, B1 ఎక్సెప్షన్ కి B2 ఎక్సెప్షన్స్ కి నాకు సూపర్ క్లాస్ అవుతుంది. సో సూపర్ క్లాస్ అవుతుంది కాబట్టి ఓకే, నాకు ఇక్కడ ఏంటి, ఈ ఏ ఎక్సెప్షన్ అనే దాన్ని నేను B1 కి B2 కి మల్టిపుల్ టైమ్స్ అంటే 2 టైమ్స్ ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో నేను 2 టైమ్స్ ఎక్స్టెండ్ చేయొచ్చా లేదా అనేది మనకి ప్రాబ్లం అన్నమాట. సో రీజన్ అన్నమాట, చేయొచ్చా చేయకూడదా చెప్పగలుగుతారా? సార్ చెప్పండి అసలు. ఇక్కడ క్యాచ్ బ్లాక్ నేను క్లాస్ ఏంటి, ఏ ఎక్సెప్షన్ అనే క్లాస్ కి ఎక్సెప్షన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను, బట్ ఇంకొక క్లాస్ B1 ఎక్సెప్షన్ B2 ఎక్సెప్షన్ అనే క్లాసులు 2 క్లాసెస్ తీసుకున్నాను. నేను ఈ 2 క్లాసెస్ కి ఏ ఎక్సెప్షన్ అంటే ఈ క్లాస్ ని నేను ఎక్స్టెండ్ చేశాను అంటే నేను చేయొచ్చా అలా చేయకూడదా? చేయొచ్చు. చేయొచ్చు. ఇప్పుడు నేను ఎందుకని చేయొచ్చు, నాకు ఈ ఏ ఎక్సెప్షన్ అనే దానికి ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్, అంతేకాని ఈ ఏ ఎక్సెప్షన్ అనే నేను ఒకవేళ ఎక్సెప్షన్ అనే దానికి అప్పుడు ఏ ఎక్సెప్షన్ ని నేను ఎక్స్టెండ్ అంటే ఇది నాకు కంపల్సరీ సబ్ క్లాసే అవుతుంది ఎక్సెప్షన్ కి. అంటే నేను సబ్ క్లాసెస్ ని నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ ఈ సూపర్ క్లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ రాసి దానికి ఎక్స్టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఎక్సెప్షన్ అనే సూపర్ క్లాస్ కి మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేశాను అంటే సూపర్ క్లాస్ కి నాకు ఎక్స్టెన్షన్ అనేది ఉండదు, కంపల్సరీ సబ్ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. కానీ మెయిన్ సూపర్ క్లాస్ కే వెళ్ళేసి ఇంకొక క్లాస్ అంటే ఇంకొక క్లాస్ ఏమీ లేదు, సబ్ క్లాసెస్ నేను ఎక్స్టెండ్ చేసుకోగలనా, చేసుకోలేను. అంటే నేను ఇట్లా చేసుకోవచ్చు ఎక్స్టెన్షన్ అనేది. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను చూద్దాం. ఇక్కడ ఒక ట్రై బ్లాక్ రాశాను, మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ని రాశాను. సో మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ ని నేను రాశాను, ఇంతకు ముందు ఏదైతే క్లాస్ ని యూజ్ చేశానో ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి కదా, సో ఈ క్లాసెస్ ఏనండి సేమ్ దానికే నేను ట్రై బ్లాక్ రాసుకున్నాను. ఏం రాశాను, ట్రై బ్లాక్ రాశాను, క్యాచ్
క్యాష్ బ్లాక్. కానీ ఇక్కడ క్లాసెస్ చూడండి B1 B2, ఇక్కడ ఏ ఎక్సెప్షన్ అనేది. సో నాకు ఇది వ్యాలిడా ఇన్వాలిడా అంటే చూడండి సబ్ క్లాసెస్ దీనికి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఏంటి వ్యాలిడ్ అండి. సబ్ క్లాసెస్ ఎందుకని వ్యాలిడ్ అనేది ఇక్కడ ఉండేది కాదు. లేదు, ఇప్పుడు B1 ఎక్సెప్షన్ కి B2 ఎక్సెప్షన్ కి రెండింటికి ఏఈ ఎక్సెప్షనే కదా సూపర్ క్లాస్. సో ప్రాబ్లం ఒకవేళ B1 ఎక్సెప్షన్ కి B2 ఎక్సెప్షన్ అయితే సారీ B2 ఎక్సెప్షన్ కి B1 ఎక్సెప్షన్ అనే సూపర్ క్లాస్ అప్పుడు ప్రాబ్లం అయింది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది మనకి? B2 ఎక్సెప్షన్ కి B1 ఎక్సెప్షన్ ఎక్స్టెన్షన్ B1 ఎక్సెప్షన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది మీరు ఇచ్చిన దాని ప్రకారం. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకని ప్రాబ్లం అవుతుంది? B1 ఎక్సెప్షన్ అనేది ఏంటి? సూపర్ క్లాస్ అవుతుంది దీనికి B2 ఎక్సెప్షన్ కి. సో సూపర్ క్లాస్ ని ఫస్ట్ రాసుకోకూడదు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, నేను రెండింటికి కూడా ఏ ఎక్సెప్షన్ అనేది నేను ఎక్స్టెండ్ చేశాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకని ఈ రెండు కూడా ఏ ఎక్సెప్షన్ కి సబ్ క్లాసెస్. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఎక్సెప్షన్ అనేది ఒకటి ఉంది, ఈ ఎక్సెప్షన్ కి ఏ ఎక్సెప్షన్ అనేది నాకు సబ్ క్లాస్. ఈ ఏ ఎక్సెప్షన్ కి ఈ రెండు కూడా సబ్ క్లాసెస్ ఏంటి? B1 ఎక్సెప్షన్ అండ్ B2 ఎక్సెప్షన్. కాబట్టి నాకు ఈ రెండు ఈక్వల్ ప్రయారిటీ అన్నమాట. దేనికి ఫస్ట్ ప్రయారిటీ దేనికి సెకండ్ ప్రయారిటీ అనేది ఉండదు, ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. వీటిని ఏదైనా ఫస్ట్ రాసుకోవచ్చు, ఏదైనా సెకండ్ రాసుకోవచ్చు. సో రూల్ ఏం లేదు ఇది ఫస్ట్ రాయాలి ఇది సెకండ్ రాయాలి అని రూల్స్ ఏం లేవు అనమాట. ఓకేనా? ఒకవేళ నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ బట్టి ఉంటుంది. సో అది అంటే మనకి మెయిన్ గా మనకి ఏం తెలియాలి? సూపర్ క్లాసెస్ ని సబ్ క్లాసెస్ ని ఎలా ఫస్ట్ సబ్ క్లాసెస్ నుంచి రాసుకుంటూ రావాలి క్యాష్ బ్లాక్స్, తర్వాత లాస్ట్ లో సూపర్ క్లాసెస్ ని రాయాలి. అంతే కదా మెయిన్ కంటెంట్ అయితే, మెయిన్ పాయింట్ అయితే అది. ఓకే శ్రీకాంత్ అర్థమవుతుంది కదా? వింటున్నారు కదా? ఏమైంది ఈరోజు ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. ఓకే ఓకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ట్రై బ్లాక్ రాశాను, 3 క్యాష్ బ్లాక్స్ రాసుకున్నాను. సో ఇక్కడ కూడా చూడండి నాకు సూపర్ క్లాస్ సబ్ క్లాసెస్ లోకి వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏ ఎక్సెప్షన్, ఇక్కడ B2 ఎక్సెప్షన్ అంటున్నాను. సో ఇది సూపర్ క్లాస్ అన్నిటికీ. సో లాస్ట్ రాసేసాము. ఈ రెండిట్లో నాకు ఏది సూపర్ క్లాస్ ఏది సబ్ క్లాస్? ఈ రెండిట్లో ఏ ఎక్సెప్షన్ సూపర్ క్లాస్, B2 ఎక్సెప్షన్ సబ్ క్లాస్. ఏ ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్, B2 ఎక్సెప్షన్ అనేది సబ్ క్లాస్. సో కామన్ గా నేను ఇలా రాయకూడదు, రివర్స్ రాయాలి క్యాష్ బ్లాక్స్ ని. బట్ ఇక్కడ నేను ఏ ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ నేను పైన రాశాను కాబట్టి నాకు ఇన్వాలిడ్ అంటే కంపల్షన్ ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, ఒక ట్రై రాశాను, 2 క్యాష్ బ్లాక్స్ ని రాశాను. ఏ ఎక్సెప్షన్ అనేది దానికి ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాసా సబ్ క్లాసా? సారీ ఏ ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాసా సబ్ క్లాసా? సూపర్ క్లాస్. సూపర్ క్లాస్. సో నేను రాసుకోవచ్చు కదా ఎక్సెప్షన్ అనే దానికి ఏ ఎక్సెప్షన్ అనేది సబ్ క్లాసే. సో నేను పైన రాయొచ్చు కదా ఇలాగా. అన్ని దీని గురించేనండి ఇక్కడ రాసాం కదా మనము, ఈ క్లాసెస్ గురించే మనం ఈ క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ కిందవన్నీ అవే అడుగుతున్నాం అనమాట. ఓకే ఈ B1 ఎక్సెప్షన్ కూడా ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాసే. సో నేను ఇక్కడ కూడా రాయొచ్చు వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, మనం ఇంతవరకు ఎలా చెప్పుకున్నాము, ఒక ట్రై బ్లాక్ ఆ ట్రై బ్లాక్ కి ఒక క్యాష్ బ్లాక్ లేదా మల్టిపుల్ క్యాష్ బ్లాక్స్ ని చెప్పుకున్నాము, అవునా? అంతేకాని మనము ఒక ట్రై బ్లాక్ లోపల ఇంకొక ట్రై బ్లాక్ రాయడం, ఒక క్యాష్ బ్లాక్ లోపల ఇంకొక క్యాష్ బ్లాక్ రాయడం వాటి గురించి చెప్పుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తాం అనమాట. ఆల్రెడీ మనం చూసేసాం లూప్స్ లో కానివ్వండి, ఇఫ్ కండిషన్స్ లో కానివ్వండి. లూప్స్ లో ఏం చూసాము, నెస్టెడ్ లూప్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, నెస్టెడ్ స్విచ్ కేసు అన్ని చూసాం కదా మనం. నెస్టెడ్ అంటే ఏంటి, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ ని రాస్తే దాన్ని మనం ఈ ఇఫ్ కండిషన్ రాసాం, ఈ ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక, ఇలా మనం ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక కండిషన్ మనం ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఇంకొక కండిషన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా మనం కండిషన్స్ రాస్తూ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్ లేదా లూప్స్ రాస్తే నెస్టెడ్ లూప్స్ అని అట్లా మనం చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనం నెస్టెడ్ ట్రై బ్లాక్స్ అనే వాటి గురించి చెప్పుకుంటాం అనమాట. ఏంటి
అంటే ఎట్లా అవి అంటే ఒక ట్రై బ్లాక్ రాశానండి నేను ఒక ట్రై బ్లాక్ రాశాను. సో ఈ ట్రై బ్లాక్ లో నాకు సమ్ కోడ్ రాసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొక ట్రై బ్లాక్ అంటే నాకు ఆ ట్రై బ్లాక్ కాకుండా ఇంకొక ట్రై బ్లాక్ రాయాలి అనిపించింది ఈ ట్రై బ్లాక్ లో. ఐ మీన్ అట్లా ఉన్నాయి నాకు వచ్చే లాజిక్ అన్నమాట. సో ఇంకొక ట్రై బ్లాక్ రాశాను. ఈ ట్రై బ్లాక్ లోపల క్యాచ్ అంటే ఈ ట్రై బ్లాక్ రాశాను కాబట్టి ఈ ట్రై బ్లాక్ కి సంబంధించిన క్యాచ్ బ్లాక్ నేను ఎక్కడ రాయొచ్చు అంటే నేను ఒక ట్రై బ్లాక్ ని దాంట్లోనే రాశాను. సో ఈ ట్రై బ్లాక్ ని రాశాను. దీంట్లో సమ్ లైన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రై బ్లాక్ రాసుకున్నాను. నాకు వచ్చిన కండిషన్ అలాంటి. సో నేను ట్రై బ్లాక్ రాసిన తర్వాత దీనికి సంబంధించిన క్యాచ్ బ్లాక్ అనేది ఎక్కడ రాయాలి అంటే దీని లోపలే రాస్తాను. దీనికి సంబంధించిన క్యాచ్ బ్లాక్ ఏమేం క్యాచ్ చేయాలి అనుకుంటున్నాను అంటే వన్స్ నేను ఈ ట్రై బ్లాక్ లోకి వచ్చిన తర్వాత నాకు ఈ ట్రై బ్లాక్ వచ్చింది కాబట్టి ఈ ట్రై బ్లాక్ లోపలే నేను క్యాచ్ బ్లాక్ కానీ ఫైనల్లీ కానీ అన్నిటినీ రాసుకోవాలి. మళ్ళీ నేను ఈ ట్రై బ్లాక్ లోపల ఇంకొక ట్రై బ్లాక్ రాస్తున్నాను అనుకోండి, ఈ ట్రై బ్లాక్ లోపలే నేను ఏం చేయాలి మళ్ళీ దానికి సంబంధించిన క్యాచ్ బ్లాక్స్ కానీ ఫైనల్లీ బ్లాక్స్ కానీ రాసుకోవాలి. సేమ్ అన్నమాట. ఇక్కడ ఉంది కదా చూడండి, ఒక ట్రై బ్లాక్ ని రాశాను నేను, దానికి సంబంధించిన క్యాష్ బ్లాక్ ఒకటి రాశాను, దానికి ఒక ఫైనల్లీ అనేది రాశాను. బట్ నేనేం చేశాను దాని లోపల ఇంకొక ట్రై బ్లాక్ ని రాసుకున్నాను. దీనికి ఈ ట్రై బ్లాక్ కి సంబంధించిన క్యాష్ బ్లాక్ ని ఇక్కడ రాసుకున్నాను. అవునా, దాని లోపలే రాశాను. ఈ ట్రై బ్లాక్ లోపల ఇంకొక ట్రై బ్లాక్ రాసుకున్నాను. దానికి సంబంధించిన చూడండి ఈ ట్రై బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్, ఈ ట్రై బ్లాక్ కి సంబంధించిన క్యాష్ బ్లాక్స్ ని కూడా నేను ఈ ట్రై బ్లాక్ లోపలే రాశాను. అవునా, సో ఈ క్యాష్ బ్లాక్ తీసుకున్నాను. ఏమవుతుంది నాకు ఈ ట్రై బ్లాక్ లో నాకు ఎక్కడైనా ఎక్సెప్షన్ వస్తే నాకు ఈ క్యాష్ బ్లాక్ లోకి వస్తుంది. ఈ క్యాష్ బ్లాక్ లో కూడా నేను ట్రై బ్లాక్ ని రాశాను. అంటే ఏంటి అర్థము, ఒక క్యాష్ బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ దాంట్లో కూడా ఒక ట్రై బ్లాక్ ని రాసుకోవచ్చు. సో ట్రై బ్లాక్ అనేది ఎక్కడ రాయాలి ఎక్కడ రాయకూడదు అనే రూల్స్ ఆల్మోస్ట్ ఉండవండి. అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ ఉండవంటే ఎక్కడ పడితే అక్కడని కాదు. ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే క్యాష్ బ్లాక్ లోపల రాసుకోవచ్చు, లేదా ఫైనల్లీ బ్లాక్ లోపల రాసుకోవచ్చు. ఎక్కడైనా సరే నాకు ఈ కోడ్ లో నాకు ఎక్సెప్షన్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే చాలు, నాకు తెలిస్తే చాలు, నేను ఆ కోడ్ ని తీసుకొని వెళ్ళి ఒక ట్రై బ్లాక్ లో నేను పెట్టచ్చు. అంతేకాని ఇది ఫైనల్లీ బ్లాక్ లో రాస్తున్నాను ఈ కోడ్ ని, సో ఈ ఫైనల్లీ బ్లాక్ లో ఎక్సెప్షన్ వస్తుంది, సో నాకు దీంట్లో నేను ట్రై రాయకూడదు అనే రూల్ ఏం లేదు. నాకు ఫైనల్లీ బ్లాక్ లో వచ్చిన ఒకవేళ క్యాష్ బ్లాక్ లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసినా సరే, నేను క్యాష్ బ్లాక్ లో కూడా దాన్ని మళ్ళీ ట్రై బ్లాక్ లో పెట్టుకొని దానికి సంబంధించిన క్యాష్ బ్లాక్ ని ఆ క్యాష్ బ్లాక్ కంప్లీట్ అయ్యే లోపలే నేను రాసుకోవచ్చు. సో ఇదన్నమాట. నేను ఎక్కడైనా సరే ఒక ట్రై బ్లాక్ ని నేను ఒక ట్రై లోపల ఇంకొక ట్రై అలా రాసుకోవచ్చు, లేదా ఒక క్యాష్ బ్లాక్ లోపల ట్రై బ్లాక్ ని రాయొచ్చు. అక్కడ కూడా మళ్ళీ కండిషన్స్ అప్లై అండి. ట్రై బ్లాక్ రాసిన తర్వాత కంపల్సరీ క్యాష్ బ్లాక్ రాయాలా అంటే రూల్ ఏం లేదు. బట్ క్యాష్ బ్లాక్ రాసి ట్రై లేకుండా రాయడం అంటే నేను క్యాష్ బ్లాక్ లోనే కదా రాస్తున్నాను, ట్రైతో నాకేం పని ఉంది, ఆల్రెడీ ఏదో ఒక ట్రై బ్లాక్ లో మనకు ఎక్సెప్షన్ వస్తేనే కదా ఈ క్యాష్ బ్లాక్ అనే దాన్ని క్యాచ్ చేస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ ట్రై బ్లాక్ రాయాల్సిన అవసరం ఏముంది, ఈ క్యాష్ బ్లాక్ లోపల డైరెక్ట్ గా ఇంకో క్యాష్ బ్లాక్ ని రాసేస్తాను అంటే అది రాంగ్. కంపల్సరీ రూల్స్ ఆర్ రూల్. ఓకేనా, కంపల్సరీ నేను రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. వితౌట్ ట్రై బ్లాక్ ఒక క్యాష్ బ్లాక్ ని రాయకూడదు. బట్ నేనేం చేయాలి, ఒక క్యాష్ బ్లాక్ లోపల కూడా ఇంకొక ట్రై బ్లాక్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా, రూల్స్ అర్థమయ్యాయా? కన్ఫ్యూజ్ అవుతున్నారా నెస్టెడ్ ట్రై బ్లాక్ లో? ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, ఒక ట్రై బ్లాక్ రాశాను, ఒక క్యాష్ బ్లాక్ రాశాను. సో క్యాష్ బ్లాక్ దేనికి రాశానో చూద్దాం. B1 ఎక్సెప్షన్ అనే క్లాస్ కి నేను ఒక క్యాష్ బ్లాక్ ని రాశాను. సో మనం త్రోస్ అనే 2 కీవర్డ్స్ గురించి చెప్పుకున్నాం. సో ఐ మీన్ 2 కీవర్డ్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, త్రో అనేది ఏం చేస్తుంది, త్రోస్ అనేది ఏం చేస్తుంది చెప్పగలరా? త్రో అనేది ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తుంది, ఇన్స్టాన్స్ ని త్రో చేస్తుంది,
త్రోస్ అనేది క్లాసెస్ ని, అవునా? సో మళ్ళీ మెథడ్స్ దగ్గర కూడా డిఫరెన్స్ మనకి, అంటే మెథడ్ లోపల మనం డిక్లేర్ చేస్తాము, దీన్ని ఏం చేస్తాము ఇన్సైడ్ ది మెథడ్, దాని మెథడ్ డిక్లరేషన్ లోనే మనం క్రియేట్ చేస్తాము. సో మనకి మెథడ్స్ ని డిక్లేర్ చేసే దగ్గర కూడా మనకి ఈ కీవర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ట్రై బ్లాక్ లోపల ఒక ఇఫ్ కండిషన్ రాసాము. అంటే ఇఫ్ కండిషన్ నెక్స్ట్ నేను ఏం త్రో చేస్తున్నాను, త్రో న్యూ ఏ ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్ అనేది ఏంటి, నాకు ఒక క్లాస్ కదా ఇక్కడ, ఏ ఎక్సెప్షన్ అనేది నాకు క్లాస్, ఇక్కడ ఏ ఎక్సెప్షన్ అనేది క్లాస్. సో ఈ ఏ ఎక్సెప్షన్ అనే దాన్ని అంటే నేను ఏం చేస్తున్నాను, ఒక ఇఫ్ కండిషన్ రాశాను, ఇఫ్ కండిషన్ కి నేను ఏం చేస్తున్నాను, ఒక త్రో చేస్తున్నాను అనమాట. అంటే ఒక దాన్ని నేను త్రో చేస్తున్నాను అంటే ట్రై బ్లాక్ లోకి వచ్చింది నాకు ఇఫ్ కండిషన్ ని నేను త్రో చేస్తున్నాను అంటే నేను త్రో చేశాను, నాకు ఓకే, నాకు అప్పుడు ఎక్సెప్షన్ వచ్చింది, నాకు ఈ క్యాష్ బ్లాక్ అనేది కాల్ అయ్యింది. ఓకేనా, ఏ ఎక్సెప్షన్ అనే దాంట్లో నాకు ఎక్సెప్షన్ వచ్చి క్యాష్ బ్లాక్ లో నాకు క్యాష్ బ్లాక్ అనేది కాల్ అయ్యింది. ఇక్కడ నేను త్రో B1 అంటున్నాను. B1 అంటే ఏమవుతుంది ఇప్పుడు నాకు అంటే B1 అండి, త్రో B1. ఇక్కడ నాకు ఎక్సెప్షన్, సారీ, ఇక్కడ నాకు ఎక్సెప్షన్ రైజ్ అయిందండి, తర్వాత మళ్ళీ క్యాష్ బ్లాక్ కూడా కాల్ అయింది. అంటే నాకు సంథింగ్ ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి నాకు మళ్ళీ క్యాష్ బ్లాక్ అనేది కాల్ అయింది. ఇక్కడ మళ్ళీ నాకు ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. ఏమవుతుంది అప్పుడు, ఆల్రెడీ ఎక్సెప్షన్ రైజ్ అయింది నాకు, సేమ్ మళ్ళీ క్యాష్ బ్లాక్ కాల్ అయ్యి మళ్ళీ ఎక్సెప్షన్ అనేది రైజ్ అయింది. ఏమవుతుంది నాకు, ఏం అంటే త్రో అనే దాన్ని మనం ఎప్పుడు క్రియేట్ చేయాలి, సింగిల్ టైం. అంటే త్రోస్ అంటే మల్టిపుల్ క్లాసెస్ ని మనము త్రో చేయొచ్చు, బట్ త్రో అనే కీవర్డ్ ఏం చేస్తుంది, సింగిల్ ఇన్స్టాన్స్ ని ఎట్ ఏ టైం నాకు త్రో చేస్తుంది. బట్ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ టైం నేను ఇక్కడ ఏం త్రో చేస్తున్నాను, ఏ అనే దాన్ని త్రో చేస్తున్నాను, బట్ ఇక్కడ B1 అనే దాన్ని త్రో చేస్తున్నాను, అవునా? సో నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది, నెక్స్ట్ ఏమవుతుంది నాకు, కానీ ఈ ఎక్సెప్షన్ ఎప్పుడైతే అంటే ఓవర్ రైడ్ అవుతుంది అంటాం కదా, లైక్ అలాగే ఏమవుతుంది నాకు, ఈ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తే నెక్స్ట్ రీత్రో అవుతుంది అనమాట. అంటే నాకు ఆ ఎక్సెప్షన్ తర్వాత మళ్ళీ సేమ్ ఎక్సెప్షన్ మళ్ళీ వచ్చింది కాబట్టి అదే ఐ మీన్ అదే ట్రై క్యాచ్ లో నాకు మళ్ళీ ఎక్సెప్షన్ ని రీత్రో చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే దాన్ని హ్యాండిల్, ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చిందండి, దాన్ని హ్యాండిల్ చేయడానికి నేను కంపల్సరీ క్యాష్ బ్లాక్ వస్తాను, క్యాష్ బ్లాక్ లో మళ్ళీ నేను త్రో చేస్తున్నాను అంటే ఏంటి, ఇదే ఎక్సెప్షన్ ని మళ్ళీ 2 టైమ్స్ నేను త్రో చేస్తున్నాను కదా, సో అంతే రీత్రో చేస్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నేను ఏం చేశాను, మెథడ్ అనే దాన్ని త్రోస్ అంటున్నాను. త్రోస్ అంటే ఏంటి, ఇక్కడ నేను మల్టిపుల్ క్లాసెస్ ని ఎట్ ఏ టైం త్రో చేయొచ్చు అనుకున్నాను, అందుకనే B1 ఎక్సెప్షన్ B2 ఎక్సెప్షన్ అనే 2 క్లాసెస్ ని నేను ఎట్ ఏ టైం నేను ఒక మెథడ్ కి నేను త్రో చేస్తున్నాను కాబట్టి నేను త్రోస్ అనే కీవర్డ్ ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఓకే, మెథడ్ లోపల నేను త్రోస్ అన్నాను. ఓకే, లోపల ఇఫ్ కండిషన్ లో నేను ఏం చేస్తున్నాను, త్రో న్యూ B1 ఎక్సెప్షన్, త్రో న్యూ B2 ఎక్సెప్షన్. అంటే నేను ఏం చేస్తున్నాను, 2 ఇఫ్ కండిషన్స్ ని రాసుకున్నాను, ఈ మెథడ్ కి మాత్రమే నేను త్రోస్ అని చెప్పి 2 ఓకేనా 2 క్లాసెస్ ని త్రో చేశాను. నాకు ఇఫ్ కండిషన్ లోకి వచ్చినప్పుడు ఎట్ ఎ టైం సింగిల్ క్లాస్ ని మాత్రం ఐ మీన్ సింగిల్ ఇన్స్టాన్స్ ని మాత్రమే నేను త్రో చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేశాను, 2 కండిషన్స్, ఈ కండిషన్ నాకు ఇఫ్ కండిషన్ ట్రూ అయితే నాకు త్రో న్యూ ఇన్స్టాన్స్, B1 ఎక్సెప్షన్ కి ఒక ఇన్స్టాన్స్, త్రో న్యూ B2 కి ఒక ఎక్సెప్షన్, B2 అనే దానికి ఇంకొక న్యూ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవ్వాలి అనుకున్నాను. సో ఇక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకని రాదు అనుకుంటున్నాం మనము, ఇక్కడ నేను ఈ 2 ఎక్సెప్షన్స్ ని నేను త్రో చేశాను కాబట్టి నేను ఇక్కడ త్రో చేస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ కూడా నాకు B1 అండ్ B2 ఎక్సెప్షన్స్ నే నేను ఇన్స్టాన్సెస్ నే నేను ఇక్కడ త్రో చేస్తున్నాను. నేను వన్స్ నేను త్రో చేస్తున్నాను అంటే కంపల్సరీ నా ఆ ఎక్సెప్షన్ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి, చేయకుండా నేను త్రో చేస్తే అది రాంగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, B1 B2 డిఫరెంట్ గా 2 డిఫరెంట్ క్లాసెస్ ని నేను త్రో చేస్తున్నాను కాబట్టి ఐ మీన్ ఆ క్లాస్
క్లాసెస్ ని నేను ఇక్కడ త్రో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఇన్స్టాన్సెస్ ని డిక్లేర్ చేసినా నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది యాక్చువల్ గా. ఎందుకని ప్రాబ్లం వస్తుంది? నేను ఇక్కడ 2 క్లాసెస్ ని త్రో ఐ మీన్ 2 ఇన్స్టాన్సెస్ ని త్రో చేస్తున్నాను, B1 ఎక్సెప్షన్ B2 ఎక్సెప్షన్ అనే వాటిని. కానీ ఇక్కడ నేను సింగిల్ క్లాస్ అనే దాన్ని రాశాను. యాక్చువల్ గా అయితే మనకి ఎక్సెప్షన్ అనేది రావాలి, ఓకేనా, కానీ రాదు. ఎందుకని? ఈ ఏ ఎక్సెప్షన్ అనేది ఏంటి? ఈ B1 ఎక్సెప్షన్ కి B2 ఎక్సెప్షన్ కి సూపర్ క్లాస్ కదా, దీనికి ఇది సూపర్ క్లాస్. కాబట్టి ఏమవుతుంది, నాకు ఈ రెండిటికి కలిపి కామన్ గా ఉండే సూపర్ క్లాస్ ఏదైనా ఒక్కదాన్ని చేస్తే నాకు చాలు కదా. ఇప్పుడు సూపర్ క్లాస్ ని నాకు డిక్లేర్ చేస్తే ఈ 2 సబ్ క్లాసెస్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓకేనా. అదే నేను ఇక్కడ కానీ ఏ ఎక్సెప్షన్ అనేది కాల్ చేయకుండా త్రోస్ అని B1 ఎక్సెప్షన్ కానీ లేదా B2 ఎక్సెప్షన్ కానీ ఏదో ఒకటి నేను కాల్ చేశాను అనుకోండి, నాకు కంపల్సరీ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఎందుకని? నేను B1 ఎక్సెప్షన్ ని కాల్ చేస్తే నాకు ఈ ఎక్సెప్షన్ అనేది నాకు కాల్ అవ్వదు, సో నాకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు, సో నాకు ఎక్సెప్షన్ అనేది వస్తుంది ఈ లైన్ లో. లేదా ఇక్కడ నేను ఏ ఎక్సెప్షన్ అనే దాన్ని నేను కాల్ చేయకుండా B2 ఎక్సెప్షన్ అనే దాన్ని నేను కాల్ చేస్తే B1 ఎక్సెప్షన్ అనే దగ్గర నాకు ఎర్రర్ వస్తుంది, ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకని? B2 ఎక్సెప్షన్ కి B1 ఎక్సెప్షన్ కి ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి B1 ఎక్సెప్షన్ అనగానే నాకు ఇక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది, B1 ఎక్సెప్షన్ లేదు కాబట్టి, ఓకేనా. అది ఓకే. మేబీ మీకు అక్కడ అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను మెథడ్ అనే ఒక మెథడ్ ని తీసుకున్నాను, ఎటువంటి క్లాసెస్ ని నేను త్రో చేయలేదు, ఓకేనా. ఎటువంటి క్లాసెస్ ని నేను త్రో చేయకుండానే, అంటే నేను కంపల్సరీ ఏదైనా ఒక క్లాస్ ని త్రో చేస్తేనే నేను ఐ మీన్ త్రోస్ అనే కీవర్డ్ నేను యూజ్ చేస్తేనే నేను త్రో అనే దాన్ని యూజ్ చేయాలి. అంటే ఇన్స్టాన్స్ ని ఆ క్లాస్ కి, ఈ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కి ఇన్స్టాన్సెస్ ని నేను క్రియేట్ చేయగలను. అంతేకాని నేను ఏం క్లాసెస్ ని ఇక్కడ నేను త్రో చేయకుండా నేను ఇన్స్టాన్సెస్ అనే వాటిని నేను క్రియేట్ చేయలేను, చెయ్యకూడదు, ఇది రాంగ్, ఓకేనా. ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేస్తున్నాను అంటే కంపల్సరీ ఆ క్లాసెస్ ని కానీ లేదా ఆ క్లాస్ కి సంబంధించిన సూపర్ క్లాస్ ని కానీ నేను కంపల్సరీ త్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాయాలి. రాస్తేనే వాటి ఇన్స్టాన్సెస్ ని నేను త్రో చేయగలను, లేకపోతే నేను త్రో చేయలేను. చేస్తే నాకు ఇన్వాలిడ్ అనేది వస్తుంది, ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది, ఓకేనా అక్కడ వరకు. ఓకే అండి. ఓకే. సో మనం ఏం చెప్పుకున్నాము, Y ఎక్సెప్షన్, Z1 ఎక్సెప్షన్, Z2 ఎక్సెప్షన్. దీనికి నేను రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. Z1 ఎక్సెప్షన్ కి Y ఎక్సెప్షన్ అంటే దీన్నే ఎక్స్టెండ్ చేస్తున్నాను, Z2 ఎక్సెప్షన్ కి దీన్నే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది కూడా ఏంటో కూడా చూసాము. ఏంటి, నాకు ఎక్సెప్షన్స్ అన్నిటికీ నాకు ఐ మీన్ ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ ఉన్నాయా, వీటిలన్నిటికీ సూపర్ క్లాస్ ఏమనుకున్నాము, త్రోబుల్ అనేది సూపర్ క్లాస్ అనుకున్నాము. బట్ ఈ ఎక్సెప్షన్ కూడా ఇంకొక సబ్ క్లాస్ ఉంది, దీన్నే మనం రన్ టైమ్ ఎక్సెప్షన్ అని అంటాం అనమాట. సో అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ కి ఏంటి సూపర్ క్లాసు, ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాసు, అంటే దాని సబ్ క్లాసే రన్ టైమ్ ఎక్సెప్షన్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రన్ టైమ్ సబ్ క్లాస్ ఏదైతే ఉందో ఎక్సెప్షన్ కి, దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను, ఈ క్లాస్ ని నేను ఇక్కడ కానీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. తర్వాత రూల్స్ చూద్దాం, రూల్స్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నాను, మెథడ్ అనే దాన్ని నేను ఇక్కడ నార్మల్ గా ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము, ఈ మెథడ్ కి నేను ఏమి త్రో చేయలేదు, బట్ ఇక్కడ నేను త్రో చేస్తున్నాను, ఇన్స్టాన్సెస్ ని త్రో చేస్తున్నాను కాబట్టి ఇన్వాలిడ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, సో నేను కూడా ఇక్కడ ఏం చేయలేదు, ఆ క్లాసెస్ ని నేను ఇక్కడ వేటిని కూడా త్రోస్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి త్రోస్ చేయలేదు, బట్ నేను ఒక ఇన్స్టాన్స్ ని క్రియేట్ చేసేస్తున్నాను ఇఫ్ కండిషన్స్ పెట్టేసి. సో నాకు ఇది వ్యాలిడ్ అంటున్నారు. ఎందుకని వ్యాలిడ్ అంటున్నారు, ఇక్కడేమో సేమ్ గా రాసాము, ఇది ఇన్వాలిడ్. ఇక్కడ కూడా సేమ్ గా రాశాను, బట్ ఇది వ్యాలిడ్. ఎందుకని, రీజన్ ఏమై ఉంటుంది, చెప్పగలరా రీజను?
సో రీజన్ ఏంటో నేను చెప్తాను అనమాట. రీజన్ ఏంటి అంటే ఈ Z1 ఎక్సెప్షన్ అంటే Z1 ఎక్సెప్షన్, ఈ Z2 ఎక్సెప్షన్స్ అనేవి Y ఎక్సెప్షన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాయి. ఈ Y ఎక్సెప్షన్ అనేది రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది నాకు ఇక్కడ సూపర్ క్లాస్ అవుతుంది, ఎక్సెప్షన్ కాదు. నాకు రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ అయినప్పుడు నేను త్రోస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి నేను త్రో చేయాల్సిన అవసరం లేదు. అదే నాకు ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ ఐ మీన్ ఇక్కడంటే నేను అన్ని క్లాసెస్ కి నాకు సూపర్ క్లాస్ ఏది, నాకు ఎక్సెప్షన్. ఇక్కడ అన్ని క్లాసెస్ కి నాకు ఎక్సెప్షన్ అనే దాన్ని సూపర్ క్లాస్ గా తీసుకున్నాను కాబట్టి నేను కంపల్సరీ త్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ క్లాసెస్ ని ఎక్స్టెండ్ చేస్తే ఐ మీన్ త్రో చేస్తేనే నేను ఆ ఇన్స్టాన్స్ అనే వాటిని యూజ్ చేసుకోగలను. బట్ ఇక్కడ నాకు సూపర్ క్లాస్ ఏంటి అంటే రన్ టైమ్ ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి సో నేను రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దాన్ని నాకు సూపర్ క్లాస్ అయినప్పుడు నేను కంపల్సరీ త్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ క్లాసెస్ ని నేను ఎక్స్టెండ్ చేసుకోవాలా, ఐ మీన్ త్రో చేయాలా అంటే రూల్ ఏం లేదు. అలా లేకపోయినా కానీ డైరెక్ట్ గా నేను ఇన్స్టాన్సెస్ ని క్రియేట్ చేసేయచ్చు Z1 ఎక్సెప్షన్, Z2 ఎక్సెప్షన్ కి. ఎందుకని అంటే ఇవి రెండు కూడా రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దానికి సబ్ క్లాసెస్. సో రన్ టైమ్ కి సబ్ క్లాసెస్ కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే ఎక్సెప్షన్ కి సబ్ క్లాసెస్ అనుకుంటే మనం ఇక్కడ డిక్లేర్ చేస్తే అప్పుడు మాత్రమే నాకు ప్రాబ్లం వస్తుంది. సో అది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ లో నేను ఇప్పుడే చెప్పాను ఏమని, ఇక్కడ నేను త్రోస్ అని చెప్పి నేను ఏమి ఎక్స్టెండ్ చేయలేదు క్లాసెస్ ని, బట్ ఇక్కడ నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇక్కడ నేనేం చేశాను, సేమ్ త్రోస్ అని చెప్పి Z1 ఎక్సెప్షన్ ని, Z2 ఎక్సెప్షన్ ని త్రో చేశాను. సో చేస్తే ఏదైనా ప్రాబ్లమా, చేసినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగని చెయ్యకపోయినా నాకు నో ప్రాబ్లం. చేస్తే మంచిది. మంచిదని ఎందుకు అంటున్నాము అంటే మనకి ఒక సింటాక్స్ వైజ్ మనకు గుర్తుండిపోతుంది అనమాట. ఓకే నేను ప్రతి క్లాస్ కి కూడా అంటే మనం గుర్తుంచుకోవడానికి మనం ఏమనుకుంటాం, ప్రతి క్లాస్ ని నేను ఇక్కడ ఏదైనా ఒక ఇన్స్టాన్స్ ని నేను త్రో చేయాలి అంటే కంపల్సరీ ఆ క్లాసెస్ ని నేను త్రోస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ మెథడ్ కి త్రో చేయాలి, లేకపోతే వాటిని నేను ఇక్కడ ఇన్స్టాన్సెస్ అనేది క్రియేట్ చేయలేను అనేది మనకు అర్థమైంది. ఆ స్టెప్ అర్థమైనప్పుడు ఈ స్టెప్ లోకి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సో నేను ఇక్కడ త్రో చేయలేదు బట్ నేను ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశాను, వ్యాలిడా ఇన్వాలిడా అనే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఆ టైంలో ఏంటి, నేను ఎక్సెప్షన్ అనే దాన్ని నేను సూపర్ క్లాస్ గా కాకుండా రన్ టైమ్ ఎక్సెప్షన్ అనే దాన్ని నేను సూపర్ క్లాస్ గా తీసుకుంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా చేయొచ్చు. టూ ఒకటే, ఈ రెండు ఒకటే. డిఫరెన్స్ ఏంటి, నేను ఇక్కడ త్రో చేస్తున్నాను, ఇక్కడ చేయట్లేదు. చేయకపోయినా నో ప్రాబ్లం, చేసినా నో ప్రాబ్లం. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. త్రో చేసిన దానికి చేయని దానికి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఇవి రీజన్స్. సో నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ కాన్సెప్ట్ అండి. థ్రెడ్స్ గురించి చెప్పుకోవాలి. ఓకేనా, మెయిన్గా అసలు మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. థ్రెడ్ గురించి చెప్పుకోవాలి. సో ఎక్సెప్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి 82 నుంచి. సో థ్రెడ్ కాన్సెప్ట్ అంటే ఈ వీక్ ఇంకా ఎన్ని క్లాసెస్, 3 క్లాసెస్ ఉన్నాయి. సో ఈ 3 క్లాసెస్ లో మనకి థ్రెడ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ జెనరిక్స్ అనే దాన్ని నేను ప్రెజెంట్ అయితే చెప్పనండి. ఓకేనా, దీన్ని లాస్ట్ లోకి స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే జెనరిక్స్ అనేది మనకేమో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు. సో దాన్ని చెప్పుకుంటూ మనం మిగతా వాటికి టైం వేస్ట్ చేసుకోకుండా అవి ఫస్ట్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వాటిని కంప్లీట్ చేసుకుందాము. తర్వాత దీని లాస్ట్ లో మనం అంటే తక్కువ టైంని స్పెండ్ చేసినా దీని మీద మనకి ప్రాబ్లం లేదు. ఈ జెనరిక్స్ అనే దాన్ని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయము, ఇంతకుముందు ఎప్పుడో యూజ్ చేసేవాళ్ళు. సో మనకి ఇక్కడ పెద్దగా యూజ్ ఉండదు. సో ఈ టాపిక్ ని ఇక్కడ స్కిప్ చేసేసి లాస్ట్ లో పెట్టేస్తాను. సో లాస్ట్ లో అన్ని కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. ఓకేనా, సో నేను థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ నాకు ఈ వీక్ లో థ్రెడ్స్, ఈ వీక్ ఏంటి త్వరగానే అయిపోతుంది. థ్రెడ్స్ 2 days లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ తీస్తానండి. స్ట్రింగ్స్ లో మనకి స్ట్రింగ్స్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బుల్డర్ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం మీకు వర్క్ ఎక్కువ అండి.
అంటే ఇంకా 2 వీక్స్ మేబీ 2 వీక్స్ లో అయిపోవచ్చు. 2 వీక్స్ ఇంకొంచెం ఏమన్నా ఒక 2-3 క్లాసెస్ ఎక్స్ట్రా పట్టొచ్చు, క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అవ్వాలంటే మీ టాస్క్ కూడా ఈ 2 వీక్స్ మీరు కొంచెం కష్టపడాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ఉందండి, ఈ స్ట్రింగ్స్ లో ఎక్కడి నుంచి ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ స్ట్రింగ్స్ కాన్సెప్ట్సే, ఇవన్నీ కూడా స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేది నేను చెప్పుకుంటూ పోతే 2 వీక్స్ చెప్పినా కానీ ఉంటుందండి స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మాత్రం. నేను చెప్తున్నాను 2 వీక్స్, ఇవన్నీ స్ట్రింగ్సే, ఇవన్నీ స్ట్రింగ్సే. సో నేను స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ని 2 వీక్స్ కూడా నేను చెప్పచ్చు, 2 వీక్స్. సో అయితే చెప్పడానికి ఏంటంటే తేడా ఏముండదు దాంట్లో. ప్రతి స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ లోను, ప్రతి కాన్సెప్ట్ లోను నాకు ఏముంటాయంటే మెయిన్ గా నాకు ఓన్లీ మెథడ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఏదైతే మెథడ్స్ చూపిస్తాను, నేను ఎట్లా ఉంటాయో కూడా చూపిస్తాను. సో ఇవన్నీ నేను చెప్తాను, జస్ట్ మెథడ్స్ ఎక్కువ ఉంటాయి, అవి ఎట్లాగా చూపిస్తాను. ఇవన్నీ ఫస్ట్ కాన్సెప్ట్స్ గురించి చెప్తాడు, నెక్స్ట్ ఎక్కువగా మెథడ్స్ వస్తాయండి మనకి ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవన్నీ మెయిన్ కాబట్టి మనం చెప్పుకుంటాము. ఇవన్నీ కూడా మెథడ్స్, స్టార్స్ విత్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఇవన్నీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ గా కాన్సెప్ట్స్ అయితే చూడడానికి చాలానే ఉంటాయి కానీ అక్కడ ఏమీ ఉండదు. ఓకేనా? సో ఇలాగండి, ఇలా చూడండి, సింటాక్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు ఆ మెథడ్ వస్తుంది, ఆ మెథడ్ ని దేనికి యూజ్ చేస్తారు, ఇలా నాకు ఒక 15-20 లేదా ఒక దాంట్లో 10 అలా వస్తాయి. ప్రతి కాన్సెప్ట్ కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి కాన్సెప్ట్ కి నాకు ఇలాగే వస్తుంటాయి. మెథడ్ వస్తుంది, మెథడ్ కి రీజన్ వస్తుంది, మెథడ్ వస్తుంది, ఆ మెథడ్ కి ఎందుకు డిస్క్రిప్షన్, ఎందుకు మనం ఆ మెథడ్ ని యూజ్ చేస్తాం అనేది వస్తుంది. ఒక మెథడ్, ఆ మెథడ్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఇది తప్పితే ఇంకేం ఉండదండి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే నేను కొన్ని చెప్తాను, వీటన్నిటిలో ప్రతిదీ నేను ఇంకా ఇదే ఇలా ఇండెక్స్ ఆఫ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తాను, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది, ఇండెక్స్ ఆఫ్ అనేది మళ్ళీ అంటే క్యారెక్టర్ అయితే ఏంటి, స్ట్రింగ్ అయితే ఏంటి, నేను ప్రతి ఒక్కటి చెప్పేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది, మళ్ళీ ప్రోగ్రామ్ చూపించేది, అంతే, ఇంకేం ఉండదు మనకి వర్క్. ఓకేనా? స్ట్రింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆ మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతే తేడా. సో నేను ఏం చేస్తానంటే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటిని నేను చెప్తాను. కొన్ని మెథడ్స్ ఉంటాయి, వాటిని మీరే ఇక్కడ ట్రైలోకి వెళ్ళి సో మీరే ట్రై చేసుకోవాలి. ఓకేనా? అన్ని నేను చెప్పాలి అంటే చెప్పా కదా 2 వీక్స్ 3 వీక్స్ కూడా చెప్పొచ్చు స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ని. బట్ మనం స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ కి అంత టైం స్పెండ్ చేయడం అనవసరం. సో మనం ఏం చేయొచ్చు, నేను కొన్ని మెథడ్స్ గురించి చెప్తాను, కొన్ని మెథడ్స్ మీరు చదువుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మీ వర్క్ కొంచెం ఉంటుంది, మీరు చదవాల్సి వస్తుంది. నాకేమైనా డౌట్స్ ఆ మెథడ్ ఎందుకు, ఒకవేళ మీరు ఇక్కడ చేసిన తర్వాత, ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అంటే అప్పుడు నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ డే నన్ను అడిగితే. ఓకేనా మీకు? అలాగా నరేంద్ర ఆల్రెడీ మీరు చూస్తున్నారా స్ట్రింగ్స్ చూసారా, ఇంతకుముందు విన్నారా? గుర్తులేదండి. ఓకే, అంటే నేను చెప్తున్నాను ఎక్కువగా ఇట్లా మెథడ్స్ వస్తాయి, సో చూసే ఉంటారు కదా మీరు, ప్రతిదీ మెథడ్స్ వస్తాయి, ప్రతిదీ మెథడ్స్. ఇంకా మనం ఇంకేం ఉండదు చెప్పుకునేది. ఇంకా స్ట్రింగ్స్ తర్వాత ఇంకేమేమి ఉన్నాయి కాన్సెప్ట్స్? కలెక్షన్స్ ఉన్నాయి, కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అనేది ఉంది. సో ఇంకొకటి కూడా అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ కలెక్షన్స్, ఈ మ్యాపింగ్స్ ఇవన్నీ చెప్తాను. ఓకేనా? ఈ లిస్ట్, అరే లిస్ట్, లింక్ లిస్ట్ ఇవన్నీ చెప్పుకుంటాము. దీనికి ముందు ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఏం కాన్సెప్ట్ అంటే జావా డాట్ లాంగ్ డాట్ అని చెప్పేసి, అంటే మనం ఇక్కడ చూసాము అనుకోండి, ఇక్కడ మనకి ఎక్కడ వరకు అయిపోయినాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ వరకు ఎక్సెప్షన్స్ వరకు అయిపోయినాయండి. ఓకేనా? ఈ థ్రెడ్డింగ్ ఉంది కదా, సో ఈ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ కు మనం చెప్పుకోవాలి. ఎక్సెప్షన్స్ వరకు మనకు కంప్లీట్ అయిపోయి, సైడ్ కనిపిస్తుందా? సో ఎక్సెప్షన్స్ వరకు మనకు కంప్లీట్ అయిపోయాయి, మల్టీ థ్రెడ్డింగ్ చెప్పుకోవాలి. సో థ్రెడ్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటాము. ఈ జనరిక్స్ అనే దాన్ని మనం ఏం చేసాం, ప్రెజెంట్ స్కిప్ చేసుకున్నామండి, మళ్ళీ చెప్పుకుంటాము.
సో నెక్స్ట్ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువ మీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. నేను స్ట్రింగ్స్ మీద చెప్తాను, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్ట్రింగ్ బఫర్ అంటే ఏంటో చెప్తాను, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్ట్రింగ్ బుల్డర్ అంటే ఏంటో చెప్తాను, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వీటిలన్నిటికీ ఇంపార్టెంట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయో వాటిని చెప్తాను. ఈ 3కి డిఫరెన్స్ చెప్తాను. ఓకేనా? దాంట్లో ఇంకా అన్ని మెథడ్స్ ఉంటాయి. సో అవి మీరు ఒకసారి మీరు చూసుకోవచ్చుకోవాలి. ఓకే, ఎక్స్ప్లోరింగ్ జావా డాట్ లాంగ్ డాట్ ఉంది కదా, సో ఈ కాన్సెప్ట్ కూడా మీకే ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో కూడా పెద్ద ఇంపార్టెంట్ అనేవి ఏమి ఉండవు. సో సేమ్ అన్ని మెథడ్సే ఉంటాయి. స్ట్రింగ్స్ మనం ఏవైతే మెథడ్స్ని యూజ్ చేసామో సేమ్ రిలేటెడ్ మెథడ్సే ఈ టాపిక్లో కూడా ఉంటాయి కాబట్టి మీరే ఆల్మోస్ట్ మీరే చూసుకోవాలి. దాంట్లో మీకు అర్థం కాని మెథడ్స్ అడిగితే, ఆ టాపిక్ అడిగితే నేను చెప్తాను. ఆ మెథడ్ అనే కాదు, ఆ టాపిక్ చెప్పమన్నా నేను చెప్తాను. మీరే చూసుకోండి. మీకు మళ్ళీ సాటర్డే సండే వస్తుంది కదా, నెక్స్ట్ సాటర్డే సండే. సో అప్పుడు మీరు ఒకసారి అంటే చదవని అవసరం లేదు, డైరెక్ట్ ఒకసారి చూసుకోండి ఆ కాన్సెప్ట్స్. మీకు ఏం అర్థం కాలేదు అడిగితే నేను ఆ కాన్సెప్ట్ చెప్తాను వాటిలో. ఓకేనా? నెక్స్ట్ కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ గురించి ఫుల్ గా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వస్తాం, మోర్ యూటిలిటీ క్లాసెస్. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ ని ప్రాక్టీస్ చేయడమే ఉంటాయి. దాంట్లో టాపిక్స్ అనేవి ఏమి ఉండవు. ఎక్కువ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం చేసిన టాపిక్సే మళ్ళీ వచ్చేది. వాటి మీద ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, 1 మార్క్వి 2 మార్క్స్వి కాకుండా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకేనా? సో మనం చెప్పుకోవాల్సింది మెయిన్ గా కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ చెప్పుకోవాలి. స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అనేది ఒక 2 days లో, సరే 2 or 3 days, ఇంకా మీరు ఎక్కువ చెప్పాలి, ఎక్కువ మెథడ్స్ మాకు కావాలి అట్లా అడిగితే 3 days పడుతుంది, అంతే అయిపోతాయి. నెక్స్ట్ మనం మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అనేది చెప్పుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 2 weeks కంప్లీట్ అయిపోతుందండి. ఒకవేళ మనకి టైం తీసుకుంటే 3rd week అనేది తీసుకుంటాము. ఓకేనా? అంతే, ఆల్మోస్ట్ 2 weeks లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా మీకు? ఇంకా అట్లా కాదు, మాకు ఇట్లా చెప్పండి, నాకు టోటల్ కావాలి అనేది ఏదైనా ఉందా? అంటే ప్రాక్టీస్ ఎట్లా ఇప్పుడు? అంటే ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ ఎట్లా? నేను చెప్తూనే వస్తున్నా ఫస్ట్ నుంచి, ప్రాక్టీస్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి అని అందుకనే చెప్తూ వస్తున్నాము. లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏం చేయాలో అర్థం కాదు. స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, ఏది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? ప్రాక్టీస్ చేయాలి కదా. అందుకు నేను 1/2 hour రోజు ప్రాక్టీస్ చేపిస్తున్నాను కదా కంపల్సరీ. ప్రోగ్రామ్స్ అంటే ఇంకా మీరు ఏదైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, చెప్తాను. ప్రోగ్రామ్స్ రాయండి, లాజిక్స్ మీకు రాలేదని అడగండి, నేను చెప్తాను. అంటే మీకు ఎలా చెప్పాలి అనుకుంటున్నారు చెప్పండి? మీకు ఎలా చెప్తే నేను బెటర్ అనుకుంటున్నారు? అంటే ఏదైనా ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు దాని మీద అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా తీసుకొని దాంట్లో స్టార్టింగ్ నుంచి అట్లా ఏంటి, దాంట్లో అన్ని ఇంక్లూడ్ అయ్యేలా లైవ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాము. ఏంటి కొత్త క్రియేట్ చేసి ఒకటి ఆల్రెడీ థ్రెడ్ కాన్సెప్ట్ దీంట్లో మనం ఒకటి చెప్పుకున్నాం కదా, సీట్స్ రైల్వే రిజర్వేషన్ ఫామ్ గురించి ఒకటి ఉంది కదా ఎక్సెప్షన్స్ లో, ఆల్రెడీ ఒకటి ప్రోగ్రామ్. సో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కదా ఆల్రెడీ. ఇంకా అదే అర్థం కాలేదా? అంటే లైవ్ గా మనం ఒకటి చేస్తే బెటర్ కదా. అంటే మనం ఓన్ గా చేస్తే బెటర్ అంటున్నారా? టాపిక్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి కదా. ఓకే ఓకే, మీరు అంటే ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక కాన్సెప్ట్ మీద ఒక ప్రాజెక్ట్, ఒక ప్రోగ్రామ్ లాగా, అంటే ఒక రియల్ టైమ్ ప్రోగ్రామ్ లో ఒకటి చేస్తే అన్ని కాన్సెప్ట్స్ ఆ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయ్యేలాగా. అంటే ఈవెన్ డేటా టైప్స్ బేసిక్స్ దగ్గర నుంచి ఎక్సెప్షన్స్, మల్టీ థ్రెడ్ అన్ని ఇంకా ఆ ప్రోగ్రామ్ లో మీరు రాస్తానంటే నేను ఎందుకు వద్దంటాను? మీరు రాస్తానంటే నేను చూస్తూ, మీరు ఒకరికొకరు, ఇప్పుడు మీ ఇద్దరు ఉన్నారు, నేను ఓపెన్ రాయటానికి అంటే అది కాదు, కాన్సెప్ట్ తెలియాలి కదా అసలు దేని గురించి తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అది ఐడియా లేదు కదా. ఎలా ఇది భలే ఉంది. జావా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఏంటి? సేమ్ ఇప్పుడు ప్రతిదీ నేను ఇప్పుడు కూడా నేనే, ఇప్పుడు మీరు చెప్పింది ఓకే నాకు అర్థమైంది. మీరు చెప్పిన ఇవి కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నారు మీరు, ఓకే అంటే కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నారు, ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉన్న వాటిని చెప్తున్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక అర్థమైంది నాకు. ఎగ్జాంపుల్ ఏదో ఒక మినీ ప్రాజెక్ట్ లాగా అన్నమాట. మీరేమంటున్నారు? నేను ఒక ఓన్ గా ఒకటి తీసుకొని చెప్పమంటున్నారు, అవును కదా? అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని దాంట్లో అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ మీరు క్రియేట్ చేసి దాంట్లో చెప్పమని చెప్తున్నాం. ఓకే, నాకు అర్థమైంది, దాంట్లో చెప్పమంటున్నారు. ఓకే, నేను చెప్తాను. ఓకేనా?
ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకేనా? ఆల్రెడీ ప్రోగ్రామ్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ తీసుకున్నాను, నేనే ఓన్ గా ఒక ప్రోగ్రామ్ ని రాశాను, ప్రతిదీ ఫస్ట్ నుంచి రాశాను, నేను చెప్పాను మీకు. సో నెక్స్ట్ మీకేమో మా ముందే లైవ్ లో చేద్దామండి అంటే మీరు ఆల్రెడీ చేసి పెట్టింది కాకుండా లైవ్ లో చేద్దాము అంటున్నారు. సో లైవ్ లో చేసిన దానికి ఆల్రెడీ రాసిన దానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? మనం చేస్తా ఉంటే కొంచెం గుర్తుంటాయి కదా, అదే నేను చెప్తున్నాను. సో ఇప్పటి కూడా లైవ్ లో చేసేటప్పుడు కూడా నేనే టైప్ చేశాను అనుకోండి, మీకు సేమ్ చేస్తుంటే అప్పుడు నేను చూస్తా ఉంటాం కదా అని చెప్పి. అయ్యో, సేమ్ మీకు ఇప్పుడు ఎలా అయితే నేను చెప్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఫీల్ అవుతారు. సో నేనేమంటున్నాను, నేను ఉంటాను లైవ్ లో, మీరు ఎవరో ఒకరు ఐ మీన్ హ్యాండిల్ చేయండి. మీరు హ్యాండిల్ చేస్తుంటే నేను లైవ్ లో ఉంటాను, నేను చెప్తూ ఉంటాను అని చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. థాట్స్ రావు కదండి ఈ విధంగా ఇది చేయాలని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ లో. నేను ఉంటానని చెప్తున్నాను కదా, నేను చెప్తూ ఉంటాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, నేను చెప్తుంటాను. మీరు 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 రాస్తే అంతే, నేనే రాయాలి, నేనే టైప్ చేయాలి, మీరు మాత్రం జస్ట్ చూస్తూ ఉంటారు అంతేనా? అవునవునవును. అంటే మమ్మల్ని అడుగుతుంటే ఈ విధంగా చేయొచ్చా అంటే చెప్తా ఉంటాం. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అంటే మీరు ఇనిషియేట్ తీసుకొని మీరు మీ థాట్స్ తో చేస్తుంటే, అంటే జస్ట్ మీరు టైప్ చేయడానికి, ఇప్పుడు మీరు అనేది మమ్మల్ని అడుగుతారు కదా, సో ఇక్కడ ఏది యూజ్ చేయాలి, ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు, ఈ కాన్సెప్ట్ లో ఎలా రాస్తారని చెప్పి క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. సో అట్లా ఒక ప్రాజెక్ట్ లాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఓకే, అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు, అంటే నేనే రాయాలి మొత్తం ప్రోగ్రామ్, ఏదో ఒకటి నేనే ఎగ్జాంపుల్ తీసుకొని మీరు జస్ట్ చూసి, అంటే మీరని రాయడం కాదు, మేము రాసినా కూడా అంటే ఇనిషియేట్ మీరు తీసుకుంటే మీకు థాట్స్ వస్తాయి, మేము తీసుకుంటే మాకు రావు కదా అవి. ఓకే 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 అండి, ఓకే అండి, అర్థమైంది, నాకు అర్థమైంది, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. నేను రాస్తూ ఉంటే ఎప్పుడు నా చేతిలోనే ఉంటుంది, ఇనిషియేషన్ నేనే తీసుకుంటాను, ఓకే, నేను కాదనట్లేదు. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఇంకెప్పటికీ నేను రాస్తుంటే మీరు చెప్తూ ఉన్నారనుకోండి, అది ఓకే, మీకు అర్థం అవుతుంది, వచ్చినట్టే ఉంటుంది. అది నేనేమంటున్నానంటే, మీరు చేసి నాకు ఓకే ఓకే నేను చెప్పండి. నేనేమంటున్నాను, నేను చేస్తూ ఉంటే మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, నేను చెప్తున్నాను ప్రోగ్రామ్స్ ఇది అని మీరు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఇక్కడ రాయొచ్చా అంటే మీకు అర్థమైన దాన్ని బట్టి రాయొచ్చు అని చెప్తున్నారు, లేదా రాయకూడదని మీరు చెప్తున్నారు. మీకు అది వరకు వచ్చింది, ఓకేనా, ఆ కాన్సెప్ట్ అర్థమైంది, మీకు ఎవరన్నా రాస్తుంటే చెప్పడం వచ్చింది, ఓకేనా, అది కరెక్ట్ రాస్తున్నారు, రాంగ్ రాస్తున్నారు అనేసి. మీరు ఓన్ గా రాయడం మీకు రాలేదు, ఓకేనా, మెయిన్ రీజన్ అయితే అది, మీరు ఓన్ గా రాయడం రాలేదు. సో నేను మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను కాదనట్లేదు, నేను చెప్తాను. బట్ మీరు కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు కూడా ఓన్ గా రాయాలి. జస్ట్ ఒకరు రాస్తుంటే ఆ ఎర్రర్స్ చూసి ఓకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇది రీజన్ అని మీకు ఐడియా వచ్చింది అని అర్థమవుతున్నప్పుడు మీరు ఓన్ గా ట్రై చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను అంటున్నాను, ఓకేనా? ఓకే, నేను చెప్తానులే, మీకు చెప్తానండి మీకు, ఓకేనా? బట్ అయితే నేను ఓకే, నేను చెప్తాను. నేను కొంచెం నాకు టైం ఉండట్లేదు, ఈ వీక్ అయితే టైం ఉండదు. సో నెక్స్ట్ మండే నేను ఈ కాన్సెప్ట్ ఎక్సెప్షన్స్ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీక్ కొంచెం నేనైతే బిజీ, వర్క్ ఎక్కువగా ఉంది. సో అంటే స్ట్రింగ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామా, థ్రెడ్స్ కంప్లీట్ అయిపోతే స్ట్రింగ్ స్టార్ట్ చేసేసి ఉంటాను. ఈ వీకెండ్ అయిపోయేసరికి ఇంకా 3 classes లో. సో అది కంప్లీట్ అయిపోయేసరికి నేను చెప్పేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ఈ వీక్ వర్క్ ఎక్కువగా ఉంది. సో నా ప్రాక్టీస్ నేను కూడా ఒకసారి ప్రోగ్రామ్స్ నేను చూసుకోవాలి కదా, రాయాలి కదా, నేను రాసుకోవాలి కదా, ఎగ్జాంపుల్ ఏదో ఆలోచించుకొని. సో నేను రాయాలి అంటే నాకు అంత టైం లేదు. సో అందుకని నేను సండే మేబీ ట్రై చేసి నేను మీకు మండే చెప్తాను, ఓకేనా? అంటే ఈ వెన్స్డే నెక్స్ట్ కమింగ్ ట్యూస్డే నేను ఉండట్లేదు, వేరే స్టేట్ వెళ్తున్నాను. ఓకే, సో ఆ 2 days వీడియోస్ పంపిస్తాను. వెన్స్డే అంటే రేపే కదా, వెళ్ళింది కదా మీకు రేపు. ఓకే, రేపు మండే అంటే మీకు థర్స్డే, అంటే మాకు వెన్స్డే. ఓకే, థర్స్డే ఫ్రైడే రారు మీరు, అవునా? థర్స్డే అండ్ ట్యూస్డే వెన్స్డే.
వెన్స్డే అంటే రేపే అండి ఇక్కడ. అంటే ఈ వీక్ లో థర్స్డే, నెక్స్ట్ వీక్ వెన్స్డే. ఆహా 2 days రారా? ఓకే, ఈ వీక్ థర్స్డే రారు, నెక్స్ట్ వీక్ వెన్స్డే రారా? ఓకే, నేను మండే చెప్తాను ఆల్మోస్ట్ దాని గురించి. ఓకేనా? ఓకేనా? వేరే ఓకే అండి. ఓకేనా నరేంద్ర? ఓకే అండి. ఓకే కదా. ఓకే, మనం మెయిన్గా థ్రెడ్స్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటాయి థ్రెడ్స్ కాన్సెప్ట్స్ అయితే. సో కొంచెం బాగా వినాలి. ఓకేనా? ఓకే అండి, ఇది మన దగ్గరుండే ఐ మీన్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి చెప్పుకోవాలి ఇంకా అనేది కూడా ఒకసారి మనం చూసేసుకున్నాము. సో దీన్ని బట్టి మీరు ఎలా ప్రాక్టీస్ అవుతారో ఇంకా మీ ఇష్టం. ఓకేనా? అంటే ఈ 2 weeks ఉంది, ఈ 2 weeks లో మీకు ఏమన్నా డౌట్స్ ఐ మీన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే టైం ఉంటే ఈ 2 weeks కొంచెం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ 2 weeks లో మనకు కంప్లీట్ అయిపోతే నో ప్రాబ్లం. ఐ మీన్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వెంటనే నేను రెస్పాండ్ అయ్యి చెప్పగలను. తర్వాత నేను చెప్తాను, బట్ అంటే ఇలా మీటింగ్ పెట్టి చెప్పేంత టైం నాకు ఉండదు, ఎందుకంటే నాకు వేరే ఉంటాయి కదా. ఓకేనా? మీటింగ్ పెట్టయితే చెప్పలేం కదా, మీరు మెసేజ్ పెడితే నేను మెసేజ్ రిటర్న్ ఇస్తాను. ఓకేనా? సో అందుకని మీరు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే 2 weeks లో మీరు కంప్లీట్ చేస్తారు. ఎవరైనా ఇప్పుడు లైవ్ క్లాస్ అనేది ఉంది కదండి ఇక్కడ. సో లైవ్ క్లాస్ లోకి వెళ్తే మీరు ఇప్పుడు నా ప్రెజెంట్ నాది లైవ్ లో ఉంది, ఇంకా ఎవరి క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఉంటాయి టైమింగ్స్, ఎవరో ఒకరిది లైవ్ క్లాస్ అనేది అది లేదు, తీసేసాము అది. అది తీసేసా. ఇప్పుడు ఏంటంటే అదే లైవ్ క్లాస్ లో ఏంటంటే ఎవరి క్లాస్ లో అయినా మీరు డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? జస్ట్ టాపిక్ వేరే ఉంటుంది కదా. టాపిక్ వేరే ఉంటుంది, అది అంటే క్లాస్ ఇప్పుడు క్లాస్ వినొచ్చా వాళ్ళు కూడా? ఎవరి క్లాసెస్ అయినా సరే ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఈ టైంలో మీరు అదర్ క్లాసెస్ ని కూడా వినొచ్చు. బట్ మీరు వెళ్తే ఏంటంటే కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మీ క్లాస్ లోకి వేరే వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు డౌట్స్ ఎక్కువ అడుగుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నా క్లాస్ లో ఏంటి వాళ్ళు వచ్చి అంటే కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా, మీకు కోపం కూడా వస్తుంది. సో మీరేం చేయాలి, మీదేంటంటే జస్ట్ వినాలి. ఐ మీన్ డౌట్స్ అడగచ్చు, బట్ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మీరు ఆ లైవ్ క్లాస్ లో జాయిన్ అయిపోయి వింటూ ఉండొచ్చు ఆ క్లాసెస్. ఏమైనా డౌట్స్ వస్తే కొంచెం క్లాస్ అయిపోయింది ఐ మీన్ వాళ్ళ టాపిక్ చెప్పిన తర్వాత వాళ్ళ డౌట్స్ అయిపోయిన తర్వాత మీరు నిదానంగా అడిగి చెప్పించుకోవచ్చు. ఓకేనా? ఏ క్లాస్ లో ఎవరి క్లాస్ లో అయినా సరే మీరు లైవ్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. సో నల్లి నా క్లాస్ నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా 16 minutes లో నల్లి నా క్లాస్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే వీళ్ళ క్లాసెస్ ఉంటాయి. సో 8 PM కి యాక్చువల్ గా తన క్లాస్ స్టార్ట్ అవుతుంది ఫాస్ట్ ట్రాక్, కానీ ఈరోజు ఐ మీన్ లేదు ఈరోజు క్లాసు. సో అందుకని షెడ్యూల్ చేయలేదు. సో అలా క్లాసెస్ ఉంటాయి అనమాట. మీరు ఎవరి క్లాస్ లో అయినా మీకు టైం ఉన్నప్పుడు జాయిన్ అయిపోండి. లైవ్ క్లాస్ అని క్లిక్ చేయండి, ఇక్కడ జావా లైవ్ క్లాస్ ఎవరో ఒకరి క్లాస్ ఉంటూనే ఉంటుంది ప్రతిసారి. సో మీరు జాయిన్ అయిపోయి వింటూ ఉండండి. ఓకేనా? వాళ్ళు మీరు డౌట్స్ అడిగితే వాళ్ళు చెప్తారు, ఎవరైనా చెప్తారు, ఏ ట్యూటర్ అయినా సరే. ఓకే అండి. ఓకే ఓకే అండి, బాయ్ అండి.